ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. ఎల్జిబిటీ మూవీ రిలీజ్ అయిన తర్వాత చేంజ్ వచ్చిందా లేదా సొసైటీలో? సమాజంలో చిట్టు చివరి వ్యక్తికి కూడా న్యాయం జరగకపోతే ప్రజాస్వామ్యానికి సార్థకత లేదు. ఎల్జిబిటీ సినిమా డైరెక్టర్ గారు నాకు చెప్పే అప్పుడు ఆ పాయింట్ వరకు అంటే మీకు కావాల్సినంత గుర్తింపు, మీకు రావాల్సినంత గుర్తింపు దక్కలేదు అనే ఫీల్ ఎప్పుడైనా వస్తుంది? నార్మల్, అది న్యాచురల్. మనిషిలాగే ఉండాలి, అండ్ మనిషి ఇంతే. ఇన్ గోవా ఐఎమ్ మోర్ పాపులర్ యాజ్ అ సింగర్. సో అక్కడ స్టేజ్ మీద పిలిచేటప్పుడు కూడా మా అమ్మాయి కానీ వేరే లాంగ్వేజెస్ లో నటించి ఇంత పేరు తెచ్చుకుని మీ ముందుకు రాబోతుంది అని చెప్పి సింగర్ గా ఇంట్రడ్యూస్ చేస్తారు. చైల్డ్హుడ్ ఈస్ వెరీ ప్రీషియస్ ఫర్ సో మెనీ పీపుల్. చైల్డ్హుడ్ అంటే మేబీ అడల్సెన్స్ కూడా అయ్యి ఉండొచ్చు. వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ మిస్? ఈవెన్ వెన్ ఐ వాజ్ మై సెల్ఫ్ అ కిడ్, నాకు చిల్లరగా బిహేవ్ చేసే పిల్లలతో వేవ్ లెంత్ సెట్ అయ్యేది కాదు. ఎంతో మంది ఇక్కడ హీరోయిన్స్ గా వస్తారు, 15-20 years వర్క్ చేశాక ఒక్క తెలుగు వర్డ్ నేర్చుకోరు. బికాస్ ద ఫోకస్ ఇస్ ఆన్ అదర్ థింగ్స్. ఇంత నిజాయితీగా ఉండడం కూడా మైనస్ పాయింట్ అవ్వదంటారా మీకు? నాతో అడిగితే నేను ఇంకో ఆన్సర్ క్రియేట్ చేసి ఎలా చెప్తాను? దిస్ ఎల్జిబిటీ మూవీ ఇక్కడ కొంచెం పూర్తిగా అలా ఉండకపోయినా యాజ్ యువర్ లాయర్, బట్ అక్కడ కూడా ఒక అబ్బాయి గురించి చూపిస్తారు. అగైన్ అండ్ అగైన్ యూఆర్ గోయింగ్ ఇంటూ దట్ సైకిల్. అంటే చూస్ చేసుకుంటున్నారా, వెళ్ళిపోతున్నారా? లెట్టింగ్ దెమ్ లివ్ ఇస్ ద టఫెస్ట్ థింగ్ ఇన్ ఇండియా. అంటే టైం ద్వారా హీల్ అయిన పర్సనా మీరు, లేకపోతే మీ అంతటా మీరు ప్రిపేర్ చేసుకున్నారంటారా ఈ వర్షన్ ఆఫ్ యూ? ఈ సినిమా నేను చేయకపోయి ఉంటే వాళ్ళ గురించి ఇంత ఆలోచన నా మైండ్కి వచ్చేది కాదు. హూ ట్రూలీ లవ్స్ యూ? ఇప్పటికీ ఎప్పటికీ అలా ఉండిపోతారు కదా. వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ వాంట్ టు షేర్ విత్ దెమ్? ఇఫ్ దే ఆర్ హేటింగ్ అండ్ స్టిల్ వాచింగ్ మీ, దెన్ దే ఆర్ లవింగ్ మీ టూ. వెన్ ఆర్ యూ గెటింగ్ మ్యారీడ్ దెన్? ఐ డోంట్ నో, ఐఎమ్ థింకింగ్ ఇన్ అ ఇయర్ ఆర్ టూ. ఇప్పుడు ఇది నేను ఇలా మాట్లాడుతున్నాను, కానీ ఇది అమ్మ నాన్నకు చెప్తే అమ్మ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ వైష్ణవి. ఎల్జిబిటీ మూవీ రిలీజ్ అయిన తర్వాత చేంజ్ వచ్చిందా లేదా సొసైటీలో అనేది మనందరం ప్రశ్నించుకోవాల్సిన విషయం. ఎందుకంటే మూవీ చాలా డిఫరెంట్ సినారియోస్లో తీశారు. ట్రాన్స్జెండర్స్ గురించి, గేస్ గురించి, బైసెక్షువల్స్ గురించి, వీళ్ళందరి కోసం తీసిన సినిమా. బట్ 2026లో కూడా మనం ఇంకా పోరాడుతున్నాం, అందరికీ ఈక్వల్ రైట్స్ ఉండాలి అనేది స్టిల్ అన్బిలీవబుల్ అనమాట. అంటే ఏంటి, ఇంకా దాని గురించి మనం మాట్లాడుకోవాలా, అందరూ ఈక్వలే అని చెప్పేది ఒక పాయింట్ గురించి ఇంకా ఫైట్ చేయాలా అని చెప్పేసి. బట్ అదే మూవీలో యాక్ట్ చేసిన మన ఓన్ ఎస్తర్ నరుణ గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు. బోల్డ్ అనే విషయాలు మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఫస్ట్లీ ఒక యాక్ట్రెస్, ఒక సింగర్, ఒక డైరెక్టర్, మల్టీలింగ్వల్ పర్ఫార్మర్ అని చెప్పుకోవచ్చు మిమ్మల్ని. వీటన్నిటిలో నేను ఇది కాదు అని అనిపించే విషయం ఏంటి? ఇది నాకు పర్ఫెక్ట్ యాక్ట్ ఇప్పుడున్న ఎస్తర్ని చూస్తే మీకు అనిపించేది ఏంటి? ఇది నేను కాదు అని చెప్పేది ఏం లేదు యాక్చువల్లీ. ఒకవేళ అది పూర్తిగా ఇంకా అవ్వలేదని ఉంటే అది ఇవాల్వ్ అవ్వాలని నాకు తెలియదని చెప్పొచ్చు, అంతేగాని నేను కాదని నేను చెప్పలేను. బికాజ్ ఐ థింక్ లైక్ ఐ సెడ్, లైక్ ఐ బిలీవ్ వీ ఆల్ హ్యావ్. ఇప్పుడు మేల్ అండ్ ఫీమేల్ కూడా మన లోపలే ఉంది. వీ హ్యావ్ మేల్, వీ హ్యావ్ ఫీమేల్ విత్ ఇన్ అస్, వీ హ్యావ్ గుడ్, వీ హ్యావ్ బ్యాడ్ విత్ ఇన్ అస్. సో దెర్ ఇస్ నథింగ్ దట్ వీ ఆర్ నాట్. Everyone is everything, okay. But what we want to be is the question. నాకేం అవ్వాలని ఉంది అనే దాన్ని బట్టి నేను డిసైడ్ అవుతూ ఆ డైరెక్షన్లో వెళ్ళాలనేది నా నమ్మకం. సో నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, చేసేది చాలా ఉంది అనేది is what I focus on. Yes, of course, lots. I feel the more I explore, the more I feel empty. I feel ఇంతేనా ఇంకా ఇన్ని థింగ్స్ తెలియదా. మీరు అన్నట్టు 2026లో వచ్చి ఈ ఎల్జిబిటీ లాంటి సినిమా చేస్తున్నానంటే నా కెరియర్లో నేను ఎప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు కానీ, లేదా ఈ ఎల్జిబిటీ సినిమా డైరెక్టర్ గారు నాకు చెప్పే అప్పుడు ఆ పాయింట్ వరకు ఇలాంటి ఒక సినిమా నేను చేయాలి అని నేను ఆలోచించలేదు. ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఉండొచ్చు అని ఆలోచించలేదు. ఎంతో సార్లు ఇంటర్వ్యూస్లో కూడా నాకు అడిగారు, మీ డ్రీమ్ రోల్ ఏంటి అంటే, నా డ్రీమ్ రోల్ నేను ఎప్పుడూ చెప్పేదాన్ని, నా డ్రీమ్ ఎంత ఉండొచ్చు, నా నాలెడ్జ్ అంతే నా డ్రీమ్, నాకు ఎన్ని తెలుసు అంతే నా డ్రీమ్. కానీ వరల్డ్ అంతా కాదు కదా, యూనివర్స్ అంతా కాదు కదా. ఈరోజే నేను ఒక రీల్ చూశాను, అంటే ఒక పర్స్పెక్టివ్కి మన ఎర్త్ యూనివర్స్ ఎంత ఉండొచ్చు అని. సో అక్కడి నుంచి, ఆ పాయింట్ నుంచి ఏఐలో జూమ్ అవుట్ అవుతూ పోతుంది అనమాట. సో ఇలా అయిపోయి ఎర్త్ తర్వాత మన సోలార్ సిస్టమ్, తర్వాత ఇది, అక్కడ నుంచి బయట వెళ్ళి మన యూనివర్స్, ఇలాంటి ఎంతో యూనివర్సెస్. సో ఎంత యూనివర్సెస్ ఉన్నాయి, ఆ ఎన్ని యూనివర్సెస్లో ఎన్ని ఎర్త్స్ ఉన్నాయి, మేబీ ఆ ఎర్త్స్లో ప్యారలల్గా ఎంత మనుషులు ఉన్నారు. సో వెన్ యూ లుక్ ఎట్ ఇట్ అట్ దాట్ పర్స్పెక్టివ్, వాట్ ఆర్ వి? చాలా చిన్నగా అనిపిస్తాం. చిన్న కూడా కాదు, డస్ట్ కూడా కాదు యాక్చువల్లీ. వి ఆర్ నాట్ ఈవెన్ పార్టికల్ లా అనిపిస్తుంది.
అంతే కదా. సో ఐ ఫీల్ దెర్ ఇస్ సో మచ్ మోర్. బట్ డజంట్ ఇట్ గోయింగ్ టు క్వశ్చన్ అవర్ లైఫ్స్? అంటే ఏం చేసాం, అసలు ఏం జరిగింది మన లైఫ్ లో అని మళ్ళీ అలాంటి క్వశ్చన్ ఒకటి రైజ్ అవుతుందా? నో, ఐ థింక్ ఆ క్వశ్చన్ అడగకూడదు అనేది నేర్చుకుంటాం. ఓకే, వీఆర్ నథింగ్ లైక్ మాకు ఒక యాంట్ థాట్ ప్రాసెస్ తెలుసా? వీఆర్ థింకింగ్ యాంట్ కి బుద్ధి లేదు అనుకుంటున్నాం. ఎవరు డిసైడ్ చేశారు? వీ హ్యావ్ డిసైడెడ్ బికాస్ వీ కెనాట్ కాంప్రిహెండ్. ఓకే, వీఆర్ థింకింగ్ యూనివర్స్ ఇస్ బిగ్, ఫర్గెట్ యూనివర్స్. ఒక యాంట్ థాట్స్ ని అర్థం చేయగలుగుతున్నామా? అసలు యాంట్ కి లాంగ్వేజ్ ఉందా లేదా మాకు తెలియదు. అసలు యాంట్ ఒక షుగర్ చూసేస్తే ఆ షుగర్ అక్కడ ఉందని మిగతా యాంట్స్ కి ఎలా చెప్తుంది? వాట్సాప్ లేదు, వైఫై లేదు, ఏఐ లేదు. బట్ మనకన్నా ఎంతో ముందు ఇట్ హ్యాస్ లెర్న్డ్ టు కమ్యూనికేట్. ఇప్పుడు క్రోస్ కూడా అట్లీస్ట్ కావం కావం చెప్తామని మనం విన్నాము, కానీ యాంట్ ది సౌండ్ కూడా మనం వినలేదు. కానీ యాంట్ ఒక్క యాంట్ ఇక్కడ ఉంటుంది, క్షణంలో కొన్ని సెకండ్స్ లో 50 యాంట్స్ ఇటు దారిలో ఉంటాయి, ఆన్ ద వే వస్తూ ఉంటాయి. ఇక్కడున్న యాంట్ అక్కడున్న యాంట్స్ కి ఎలా చెప్పింది ఇక్కడ రండ్రా ఇక్కడ షుగర్ ఉందని? ఎలా చెప్పింది? తెలీదు. సో ఐ ఫీల్ ఇట్ ఈస్ సిల్లీ టు ఈవెన్ ఆస్క్ క్వశ్చన్స్. ఇప్పుడు నేను ఎంత క్వశ్చన్స్ అడిగితే అంతా నేను ఏమి కాదు, నాకేం తెలియదు అనేది నాకు తెలిసిపోతుంది. కాబట్టి నేను అందుకు ఎప్పుడు కూడా ఇంకొకరిని జడ్జ్ చేయడం గురించి కానీ, ఎందుకు అడగడం కానీ, ఇంకొకరి గురించి గాసిప్ చేయడం కానీ నాకు చాలా సిల్లీ అనిపిస్తుంది. ఎందుకంటే వీ నో నథింగ్ అండ్ దెర్ ఇస్ నథింగ్ వీ కెన్ ఎవర్ నో. అండ్ ద మోర్ వీ వాంట్ టు నో, వీ రియలైజ్ దట్ వీ కెన్ నెవర్ నో ఇట్. ఓకే, మనకు అది ఎప్పటికీ మన నాలెడ్జ్కి వెళ్ళే అంత నాలెడ్జ్, వరల్డ్ ఇస్ టూ బిగ్ టు బి అండర్స్టూడ్. మనం నేర్చుకోవాలంటే కూడా మనం నేర్చుకోలేము అనే విషయాన్ని మనం నేర్చుకుంటామని చెప్తున్నారు. మనం మన గురించి ప్రాపర్ గా నేర్చుకుంటే చాలు ఈ జన్మంలో. అది కూడా అవ్వదు, బట్ అట్లీస్ట్ మనం ఎవరు, అసలు నేను ఎవరిని అనేది నేను ఒక 25% తెలుసుకుంటే నాకు చాలు. ఈ 25% లో అంటే ఈ డైరెక్టర్, సింగర్, మల్టీలింగ్వల్ పర్ఫార్మర్, ఏదైనా సరే ఏ కేటగిరీ కింద ఎక్కువ మార్క్స్ ఇవ్వచ్చు అంటారు మీరు? ముందు నాకు సింగర్లో అని అనిపించేది, బట్ నౌ యాజ్ ఐఎమ్ గ్రోయింగ్ ఐఎమ్ ఫైండింగ్ మోర్ ఫోకస్ ఆన్ యాక్టింగ్, బికాస్ యాక్టింగ్ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ మీ టు సో మెనీ అదర్ థింగ్స్, నాలెడ్జ్ వైజ్, పీపుల్ వైజ్, మై ఓన్ అబిలిటీస్ వైజ్. నేను ఎంతో చెయ్యని విషయాలు ఇంకా చేయడానికి నాకు యాక్టింగ్లో ఎక్కువ స్కోప్ కనిపిస్తుంది. కాబట్టి ఐ కెన్ సే దట్ ఐఎమ్ ఫైండింగ్ యాక్టింగ్ మోర్ ఇంట్రీగింగ్ ఇన్ దీస్ ఇయర్స్. ఓకే, యా. బట్ చాలా మంది వాళ్ళ కాలేజ్ కూడా ఫినిష్ చేయకముందే యూ లెర్న్ సో మెనీ థింగ్స్. యూ లెర్న్ పియానో, యువర్ ఇంటూ మ్యూజిక్, యువర్ ఇంటూ యాక్టింగ్, యువర్ ఇంటూ డైరెక్టింగ్. ఇది కూడా ఆల్మోస్ట్ మీ చైల్డ్హుడ్ మొదలైన దగ్గర నుంచి ఈ ప్రాసెస్ అంతా మొదలైపోయింది. దట్ బీయింగ్ సెడ్, అంటే వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ గేవ్ అప్ టు బీ ఇన్ దట్ పొజిషన్? అది నేర్చుకోవడానికి కానీ అది చేయడానికి కానీ వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ గేవ్ అప్? అంటే చైల్డ్హుడ్ ఈస్ వెరీ ప్రీషియస్ ఫర్ సో మెనీ పీపుల్. చైల్డ్హుడ్ అంటే మేబీ అడల్సెన్స్ కూడా అయ్యి ఉండొచ్చు. వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ మిస్? I think I missed being ఏమంటారు ఆ వర్డ్ని, సిల్లీ అని చెప్పొచ్చు. ఓకే, ఐ వాజ్ ఆల్రెడీ సో సీరియస్. అంటే నాకు మొన్న కూడా మమ్మీతో ఏదో మాట్లాడుతున్నప్పుడు ఈ వేరే పిల్లలు ఎవరిని చూసేటప్పుడు మా మమ్మీ అంది, నా క్యాట్ ఉంది, మై క్యాట్ ఈస్ ఆల్సో సిమిలర్ టు మై నేచర్, బికాస్ ఆ పెట్స్ కాపీయర్స్ కదా ఆ వైబ్. వాడు కూడా ఇంకో క్యాట్ అలా చిల్లరగా బిహేవ్ చేసే క్యాట్స్ ఉంటే వాళ్ళని వదిలేసి వచ్చి నా పక్కన వచ్చి కూర్చుంటాడు. మా మమ్మీ అంది, వీడేంటి నువ్వు చిన్నప్పుడు ఉన్నట్టే చేస్తుంది అంటే. మై మదర్ సెడ్, నువ్వు కూడా చిన్నప్పుడు అంతే, నెవర్, ఈవెన్ వెన్ ఐ వాజ్ మై సెల్ఫ్ అ కిడ్, నాకు చిల్లరగా బిహేవ్ చేసే పిల్లలతో వేవ్ లెంత్ సెట్ అయ్యేది కాదు. నాకు వాళ్ళతో ఏదో ఒక నీట్గా, నేను కూడా నీట్గా కూర్చున్నాను, నాకు డ్రెస్ ఇలా పిచ్చిగా ఉంటే, లేదా కింద కూర్చుని ఏదో మట్టిలో నేను మట్టిలో ఆటలాడేదాన్ని, కానీ దానికి ఒక నీట్నెస్ ఉండాలి. సో ఏదో మిస్బిహేవ్ చేసి అన్హైజీనిక్గా ఉండి అన్డిసిప్లిన్డ్ అలా ఉంటే నేను రిటర్న్ మమ్మీ డాడీ దగ్గర వచ్చి ఏదో ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళినా నేను పిల్లలతో ఎక్కువ మిక్స్ అయ్యేదాన్ని కాదు, బికాస్ ఐ కుడ్ నాట్ రిలేట్ విత్ దెమ్. ఐ యూస్ టు సీ దెమ్. ఒక్కొక్కసారి యాజ్ అ హ్యూమన్ ఐ విల్ ఫీల్ మేబీ దే ఆర్ ఎంజాయింగ్ కదా, నాకు కూడా అది చెయ్యాలని అనిపిస్తుంది. కానీ నేను వెళ్ళి వాళ్ళతో జాయిన్ అయ్యేటప్పుడు ఇది ఏం బాలేదు, నాకు రిటర్న్ వెళ్ళాలి అనిపిస్తుంది. సో ఇఫ్ దెర్ ఇస్ అ స్లీప్ ఓవర్, ఆల్ మై ఫ్రెండ్స్ యూస్ టు సే, ఓ వీఆర్ గోయింగ్ టు దిస్ ఫ్రెండ్, స్లీప్ ఓవర్ చేస్తున్నాం. నేను మమ్మీతో గొడవ స్టార్ట్ చేస్తాను, నాకు మాత్రమే పర్మిషన్ లేదు. మమ్మ అంటారు, రేపు నీకు ఆ క్లాస్ ఉంది, ఈ క్లాస్ ఉంది, అవసరమా నీకు, నువ్వు వెళ్ళాక నువ్వు అస్సలు ఎంజాయ్ చేయవు, నాకు తెలుసు అంటే కూడా నేను ఒక ఏమంటారు ఒక క్యూరియాసిటీ మీద నేను కూడా వెళ్ళాలి, నాకే మిస్ అయింది అని వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ 1 hourలో నా కాల్ వస్తుంది మమ్మీకి, మమ్మీ సారీ తీసుకెళ్ళిపోను, నేను ఏదో అనుకుని వస్తానన్నాను, కానీ అస్సలు ఎంజాయ్ అవ్వట్లేదు నాకు. సో అది made me isolated. Even today I have a very small friend circle. అందరితో కలిసి ఉంటాను, నేను లాఫ్ చేస్తాను, టాలరేట్ చేస్తాను, ఫర్గివ్ చేస్తాను. I enjoy everyone's company, but I can't call them my friends.
ఆ వేవ్ లెంత్ ఎవరితో సెట్ అవ్వదు. బట్ డోంట్ యూ థింక్ అది అంటే మేబీ మనల్ని కొంచెం అందరికి దూరం చేస్తుంది Yes. చేస్తుంది అని చెప్పి నేను బలవంతంగా వాళ్ళతో దగ్గరకి అవ్వడానికి ట్రై చేస్తే నాకు సెట్ అవ్వదు. నాకు అంటే వాళ్ళు మాట్లాడే టాపిక్స్ అయి ఉండొచ్చు. I don't like to gossip. And maximum human beings, when they meet together, they're mostly talking about other people. Yes, exactly. Not about themselves. Yeah, they'll I like to discuss my own issues. నేను నా గురించి ఉన్నంత ఇంకొకరి గురించి నాకు తెలియనే తెలియదు. వాళ్ళు చూసిన వాళ్ళ లైఫ్ ది మనం 2% చూసుంటాం. సోషల్ లైఫ్ ఇస్ 2%. Exactly. ఆ చూసిన 2% లో మనం ఎంతో డీప్ గా వాళ్ళ గురించి ఆలోచించి ఇదే ఉండొచ్చు, దీని తెలుసా నీకు, వాళ్ళు ఇది చేశారు, వీళ్ళది ఏమేసుకుంది ఆమె, ఇవన్నీ మాట్లాడేసరికి నాకు అవుట్ ఆఫ్ టాపిక్ అయిపోతుంది, ఇంట్రెస్ట్ పోతుంది. నాకు నా గురించి అడగండి, నేను ఇలా 1 hour మాట్లాడతాను. బికాస్ ఐమ్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్. లేదా నేను ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చేసిన దాని గురించి. మీరు మీ గురించి ఎంతసేపు మాట్లాడినా ఐఎమ్ రెడీ టు లిసన్. ఐ విల్ ఆస్క్ యూ క్వశ్చన్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఇంట్రెస్టింగ్ లైఫ్ ఐ విల్ బి మోర్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ఇట్. ఇఫ్ యూ నో సంథింగ్ దట్ ఐ డోంట్ నో, అవునా నాకు చెప్పు, నాకు చూపి, నేను నేర్చుకుంటాను. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ వచ్చేటప్పుడు నాకు లైక్ అయింది దట్ ఐ కుడ్ లెర్న్ న్యూ లాంగ్వేజ్. తెలుగు నేర్చుకున్నా, అందుకే నేను ఫాస్ట్ నేర్చుకున్నా. బికాస్ మై ఫోకస్ వాజ్ ఆన్ వాట్ ఐ డోంట్ నో. ఎంతో మంది ఇక్కడ హీరోయిన్స్ గా వస్తారు, 15-20 years వర్క్ చేశాక ఒక్క తెలుగు వర్డ్ నేర్చుకోరు. బికాస్ ద ఫోకస్ ఇస్ ఆన్ అదర్ థింగ్స్. నేను ఇక్కడ వచ్చింది సినిమాలో పనిచేయడం కోసం. దానికి మెయిన్ ఏం కావాలి? యాక్టింగ్ నాకు వచ్చా, కాస్ట్యూమ్, కల్చర్ ఏంటి, లాంగ్వేజ్ ఏంటి, అందరు ఏం చేస్తున్నారు, ఈ కెమెరా ఎందుకు ఇలా, ఈ డైరెక్టర్ ఎందుకు అలా అన్నారు. నేను అందుట్లో ఇంత డీప్గా వెళ్తానంటే నేను యాక్టింగ్ చేస్తానని కూడా అనుకోకుండా వచ్చిన దాన్ని యాక్టింగ్ని ఇంత సీరియస్గా తీసుకున్నాను. బట్ యూ బీయింగ్ సెడ్ దట్ ఆ 15 సంవత్సరాల నుండి తెలుగు మాట్లాడని హీరోయిన్స్ ఎవరున్నారో వాళ్ళే టాప్ హీరోయిన్స్. అవును. అండ్ ఇప్పుడు నిజంగా మీకు తెలుగు వచ్చి మీరు స్టేజ్ ఎక్కి ప్రాపర్ తెలుగు మాట్లాడితే అట్లా మాట్లాడకూడదు, ముక్కలు తెలుగు మాట్లాడండి అని చెప్పే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఉన్నారు అని. సో అలాంటి వాళ్ళు ఐ థింక్ వరల్డ్ అప్రిషియేట్స్ హిపోక్రసీ. మనకి డబుల్ స్టాండర్డ్స్ అంటే చాలా ఇష్టం. నాకు అంటే సినిమాల్లో అమ్మాయిని చూపించగానే సారీ వేసుకుని పొద్దున్నే ముగ్గు వేసుకుని పూజ చేసి అమ్మాయి చూపిస్తారు. కానీ ఇంటర్వ్యూలో నాకు వంట చేయడం అస్సలు రాదు అని చెప్తే సో క్యూట్, ఆమెకు వంట చేయడం రాదంట. బట్ బేసిక్ లైఫ్ స్కిల్ రాని అమ్మాయి క్యూట్ ఏంటి అసలు? ఇక్కడది వాటర్ ఉప్పు తిని ఇక్కడ నుంచి సంపాదించుకుని పేరు తెచ్చుకుని నాకు తెలుగు నాకు కొంచెం వచ్చు అని ఎలా చెప్తారు? ఆ డైలాగ్స్ చెప్పే కదా మీకు పేరు వచ్చింది. అది ఆ లాంగ్వేజ్ మాట్లాడే జనాలే కదా మిమ్మల్ని స్టార్ చేసింది. సో బట్ దట్ డబుల్ స్టాండర్డ్స్ ఇస్ వాట్ పీపుల్ అప్రిషియేట్. పీపుల్ ఆల్సో లైక్ సమ్వన్ హూ వాళ్ళని కింద పరిచి మాట్లాడే వాళ్ళు గొప్పవాళ్ళు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళతో వంగి మాట్లాడి మీరు మేము ఒక్కటే అని చెప్పిన వాళ్ళు సిల్లి, ఈమె గర్కి మురిగి దాల్ బరాబర్. వాల్యూ తెలియదు. ఇంకొకరు మనతో పాటు కలిసి ఉండటానికి ఎంత ఎఫర్ట్స్ పెట్టుంటారు అనేది అబ్జర్వ్ చేయకుండా మనకన్నా పైన ఉన్నట్టు ఇది తెలుగు ఫుడ్ చాలా స్పైసీ, నాకు ఇష్టం లేదు అని చెప్పిన వాళ్ళు గ్రేట్. బట్ ఇక్కడ వచ్చి కూడా సాలడ్ తెప్పించి తినేవారు గ్రేట్. వాళ్ళతో కలిసి పెరుగన్నం తినేవాళ్ళు మామూలు వాళ్ళు. ఆ విషయంలో ఎప్పుడైనా బాధ అనిపిస్తుందా? అంటే యూ లెర్న్ లాంగ్వేజ్, ఇక్కడ ఫుడ్ తింటారు, ఇక్కడ కల్చర్ ఇక్కడ వచ్చినప్పుడు ఫాలో అవడానికి ట్రై చేస్తారు, వాళ్ళందరిని చూసినప్పుడు అంటే మీకు కావాల్సినంత గుర్తింపు, మీకు రావాల్సినంత గుర్తింపు దక్కలేదు అనే ఒక ఫీల్ ఎప్పుడైనా వస్తుందా? I don't think so because I have studied psychology. Okay. And I am like నేను సోషల్ సైన్సెస్ నేర్చుకున్నాను కాబట్టి I find it నార్మల్, అది న్యాచురల్. మనిషిలాగే ఉండాలి అండ్ మనిషి ఇంతే. సి దిస్ ఈస్ ద రీజన్ ఎందుకు బ్రిటిష్ వచ్చినప్పుడు ఇండియా ఇంత పెద్ద రిచ్ వైజ్ అన్ని కంట్రీ అయి ఉండి కూడా ఎలా ఫెయిల్ అయ్యాము? ఎలా మనకన్నా ఏరియా వైజ్ చూస్తే బ్రిటన్ ఎంత చిన్న కంట్రీ, ఇండియా ఎంత బిగ్, ఎంతో కింగ్స్ ఉన్నారు ఇక్కడ. We were also UK only, United Kings మనము అక్కడ. కానీ those kings could come, a small country could come and capture an entire country because of our mentality. Today countries, నేను చాలా మళ్ళీ ఏమంటారు ప్రూవ్ అవుతున్నాను that what I'm thinking is right. That when I see, when you're being humble, when you're being kind, people don't appreciate it. No. People like being insulted. మన ఎస్పెషల్లీ ఇండియాలో, నాట్ జస్ట్ తెలుగు అని కూడా చెప్పాను నేను, ఇండియన్ మెంటాలిటీని ఎలా అంటే మనకి కింద పరిచాక వీడు గొప్పోడై ఉండొచ్చు అందుకే నన్ను ఇలా కింద పరుచుతున్నాడు, ఫాలోవర్ మెంటాలిటీ. ఇంకొకరి కింద ఉండి సర్ అనే మెంటాలిటీ. ఆ సర్ అనేవాడు నా కోసం వంగితే వీడు ఎందుకు వంగుతున్నాడు, వీడికి ఏదో తేడా ఉంది, వీటిలో ఏదో వీక్నెస్ ఉంది కాబట్టి. బట్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అప్రిషియేట్స్ హ్యూమిలిటీ. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ లో ఒక ప్రెసిడెంట్ కూడా సైకిల్లో తిరుగుతుంటే వాడు తక్కువ అవ్వడు, ప్రెసిడెంట్ అయి ఉండి సైకిల్లో వెళ్తున్నారు కదా అంటారు. కానీ ఇక్కడ అలా కాదు.
ఏమి లేనోడు కూడా అప్పు అయినా తీసుకొని బండిలో తిరగాలనుకుంటారు. True. సో ఫేక్నెస్ ని ఎక్కువ అప్రిషియేట్ చేస్తారు, జెన్యూనిటీని తక్కువగా చూస్తారు. వీడు ఇంత జెన్యున్ గా ఉన్నాడు, ఇంత సింపుల్ గా ఉన్నాడు అంటే వీడిలోనే ఏదో లోపం ఉంది అనే మైండ్ సెట్. సో దట్స్ వై మన పీపుల్ బీట్ ఇన్ బిగ్గర్ కంపెనీస్. ఇప్పుడు 9 to 5 జాబ్ చేసే వాళ్ళు కూడా సఫర్ అయ్యేది ఆ మెంటాలిటీ వల్ల. దే లైక్ బీయింగ్ పుట్ డౌన్. వాళ్ళకి ఇంకొకరు కాళ్ళ కింద పెడితే కరెక్ట్ గా ఉంటారు, టైంకి వస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు, బాగానే చెప్పినట్టు ఉంటారు. కానీ ఎంప్లాయర్ అనుకుని ఫ్రెండ్లీగా ఓనర్ కొంచెం ఎంప్లాయీస్ ని ఫ్రెండ్లీగా తీసుకున్నాక నెత్తి మీద కూర్చుంటారు. వీడు పిచ్చోడు, వీడు జోకర్ గాడు, వీడికి ఓనర్ ఎలా ఉండాలో తెలీదు. మన కాదు, తెలిసే వాడు హీస్ జస్ట్ బీయింగ్ కైండ్నెస్ ఇస్ నాట్ ఫూలిష్నెస్. ఆ డిఫరెన్సియేషన్ కూడా మన ఇండియన్ కమ్యూనిటీలో ఇంకా లేదు. సో అర్థం చేసుకోలేరు కూడా. బట్ ఐ కాంట్ చేంజ్ మై సెల్ఫ్ టు ప్రూవ్ దాట్ పాయింట్. బట్ ఐ ఆల్సో డోంట్ ఎక్స్పెక్ట్ పీపుల్ టు అండర్స్టాండ్ ఆర్ చేంజ్. దిస్ ఈస్ గోయింగ్ టు బి 200 years 400 years ముందు కూడా చేసింది అదే. అప్పుడు బయట వాళ్ళు ముందు బిస్కెట్ అయ్యాము, ఇప్పుడు మన వాళ్ళ ముందే. ఇప్పుడు కూడా ఇండియా సఫర్ అయ్యేది ఇంకొకరి వల్ల కాదు, మన వల్లే, మన మెంటాలిటీ వల్లే. దట్స్ సో సాడ్. ఇందాక మీరు చెప్పినట్టు అంటే నాకు అక్కడ క్వశ్చన్ రైజ్ అయింది, మీరు కూడా అంటే మిమ్మల్ని నిజంగా ఎస్తర్ని చూస్తున్నామా మేము? మీరు ఏదైతే చూపించాలి, ఇదే ఎస్తర్ అని నేను చూపించాలనుకుంటున్నానో అది మాత్రమే చూస్తున్నామా మేము? యూ అండర్స్టాండ్ ద క్వశ్చన్? yes. నో సి, నేను చూపించుకోవాలి అని అనుకుని చూపించట్లేదు, కానీ మీరందరూ చూసేది ఒక పోర్షన్ ఆఫ్ మై లైఫ్ అంతే. ఓకే, నేను ఇంట్లో ఎలా ఉంటున్నాను నేను చూపించాలనుకుంటే కూడా నేను చూపించలేను, బికాజ్ నేను ఇంట్లో లేను కాబట్టి. సో నాకు చూపించాలి కాబట్టి నేను చేస్తే అది ఇక్కడ నేను చేస్తే నటించినట్టు అయిపోతుంది, బికాజ్ నేను జెన్యున్ గా అలా లేను. సో people have not seen whole of me, but that is not deliberately. Okay. నేను ఇప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు మాత్రం ఇలా రెడీ అవుతాను, సారీ వేసుకుంటాను ఇవన్నీ, కానీ ఇది అబద్ధం కాదు. ఇక్కడ ఈ కల్చర్ యాక్సెప్టెడ్ కాబట్టి నాకు కూడా ఇక్కడ వచ్చినప్పుడు ఐ సీ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. హైదరాబాద్ వెళ్తున్నాను కదా, మంచి సారీ వేసుకుని ఇలా తిరగ, ఈ జెన్యున్లీ నా వర్జన్ ఇదే ఇక్కడ. అలా అని చెప్పి నేను గోవాలో ఉన్నప్పుడు ఇలా ఉండను, కానీ నేను అది కాదని కాదు. గోవాలో ఉన్నప్పుడు నేను నిజంగా చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాను అలా ఉంటాను, నా ఫ్రాక్లు వేసుకుని. ఇప్పుడు కూడా కానీ నేను షూటింగ్ లొకేషన్కి వచ్చేంత వరకు నా ఒరిజినల్ కాస్ట్యూమ్స్ నేను ఎప్పుడు ఎలా ఉంటాను అలా ఉంటాను. సో బట్ అప్పుడు ఫ్యాన్స్ వచ్చి నాతో ఫొటోస్ తీసుకునేటప్పుడు నేను ఇస్తాను, ఆ లుక్ నాది కాదని నేను చెప్పాను. అదే లుక్ లో నాకు వచ్చి కలిస్తే, ఎయిర్పోర్ట్ లో కలిస్తే, ఇంకెక్కడో కలిస్తే నేను అలానే ఉంటాను. కానీ వాళ్ళు చాలా మంది నన్ను రికగ్నైజ్ చేయరు. మీరు ఎస్తర్ గారు కదా అంటారు, అదే మీరు గెటప్ వేరే ఉండటం. సో everything is me, but I am different everywhere. In Goa I am more popular as a singer. So akkada stage మీద పిలిచేటప్పుడు కూడా మా అమ్మాయి కానీ వేరే వేరే లాంగ్వేజెస్ లో నటించి ఇంత పేరు తెచ్చుకుని మీ ముందుకు రాబోతుంది అని చెప్పి సింగర్ గా ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇక్కడ మీరందరూ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు సింగర్, డైరెక్టర్ ఇవన్నీ చేస్తే యాక్టర్ అని. సో బట్ నేను అన్ని కలిపి నేను. సో అప్పుడే నాకు కూడా అనిపించేది, నాకే ఇలా అయితే ఇంకా నిజంగా ఫిల్టర్స్ ఉండి నేను ఇంత మాత్రం చూపించాలి, ఇంత మాత్రం చూపించొద్దు అనే వాళ్ళకైతే ఇంకా తక్కువ పర్సంటేజ్ బయటపడుతుంది. బట్ అలా కూడా ఉంటారంటారా? ఎస్ ఎందుకంటే నేను కూడా ఎక్స్పీరియన్స్ తోనే చూసాను, నేను నాలా ఉన్నాను. బట్ వెన్ ఐ సీ అదర్ పీపుల్ దే గెట్ రెడీ. ఇప్పుడు సినిమా షూటింగ్ అయ్యాక మేకప్ తీసాక మళ్ళీ నో మేకప్ వేసుకుంటారు. ఎందుకు? ఇప్పుడే కదా ప్యాకప్ అయింది అంటే, లేదు బయట సెల్ఫీలకి వస్తే మేకప్ ఉండాలి కదా. నో మేకప్ ఏంటి? అదే అట్లీస్ట్ బేస్ లేదా బీబీ క్రీమ్ అండ్ కొంచెం బ్రౌన్ పౌడర్, కాంటూరింగ్, నోజ్ అదంతా షార్ప్ గా కనిపించాలని అలా, లేదా అట్లీస్ట్ షిమ్మర్ కొంచెం గ్లాసీగా కనిపించాలని. నాకు ప్యాక్ అప్ అనగానే ఇక్కడ ఫుల్ తుడిచేసి ఎప్పుడో ఒకసారి ఇంటికి వెళ్ళిపోదామని నేనుంటే వాళ్ళది తుడిచేసి ఫేస్ వాష్ చేసి వచ్చి మళ్ళీ కాంపాక్ట్ వేస్తూ ఉంటారు. ఎందుకు అంటే, లేదు బయట వెళ్ళగానే సెల్ఫీలు అడిగితే ఇవ్వాలి కదా. ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు కూడా అట్లీస్ట్ మినిమం మేకప్ అందరూ వేసుకుంటారు. సో మాక్సిమం ఐ హావ్ నాట్ సీన్ ఎనీబడి ఎల్స్ గో విత్ జీరో మేకప్. అట్లీస్ట్ కాజల్, అట్లీస్ట్ అలా ఉంటుంది. సో దే హ్యావ్ దిస్ కాన్స్టెంట్ ఫియర్ దట్ the people will not recognize me. నాకైతే హ్యాపీ, ఎవరు రికగ్నైజ్ చేయకపోతే అట్లీస్ట్ ఆ ఒక్క స్పేస్ నాకు దొరుకుతుంది కదా, నాలా నేను ఉండొచ్చు కదా అనే హ్యాపీ నేను అవుతాను. కానీ వేరే వాళ్ళకి అదే కాదు, వాళ్ళు రికగ్నైజ్ అవ్వకపోతే అని వాళ్ళకి భయం. బట్ రికగ్నైజేషన్ గురించి నిజంగానే ఒకసారి ఫేమస్ అయిన తర్వాత ఏ రోజు నన్ను ఎవరు గుర్తించరు అనే భయం ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది కదా సెలబ్రిటీస్ కి. నాకు అది కానీ ఉంటుంది, నేను చూసాను. ఐ సెడ్ బికాస్ ఈవెన్ ఇఫ్ దాట్ మేకప్ ఒకవేళ వేసుకోకపోతే కావాలని పెద్ద గ్లేర్స్ అంటే ఎవరు
అందరికి వీరు ఎవరో అయి ఉండొచ్చు అని డౌట్ వచ్చేటట్టు సింపుల్ డ్రెస్సింగ్. సింపుల్ డ్రెస్సింగే బట్ ఒక ఆడ్ డ్రెస్సింగ్ ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ స్పేస్ ఉన్నప్పుడు కూడా నన్ను ఎవరైనా వచ్చి మీరు అనాలి, లేదా ఇలా చూడాలి వీడు ఎవరో అయి ఉండొచ్చు కదా అని చూడాలి అన్నట్టుగా రెడీ అవుతూ ఉంటారు. నీకు నిజంగా కలిసి పోవాలని ఉంటే కలిసిపోవచ్చు. ఏ పెద్ద యాక్టర్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారే కలిసిపోతున్నారు. ఎంతెంత పెద్ద టామ్ క్రూజ్, రిహానా వాళ్ళంటి ఇంటర్నేషనల్ స్టార్సే నార్మల్ క్రౌడ్ లో కలిసిపోతారు. ఫొటోస్ దిగుతారు కాదు, కలిసిపోతారు. వాళ్ళు సెలబ్రిటీ అని కూడా తెలిసి ఉండదు. ఎంతో సార్లు వేరే వాళ్ళ రీల్స్ లో బ్యాక్గ్రౌండ్ లో కనిపించాక ఎవరో గుర్తించి ఏ దట్ పర్సన్ ఇస్ ఇన్ యువర్ బ్యాక్గ్రౌండ్. సో అంటిల్ దట్ పాయింట్ దే హ్యావ్ మిక్స్డ్ అప్ విత్ ద క్రౌడ్. దే హ్యావ్ నెవర్ హింటెడ్ దట్ ఐ సంబడి. బట్ ఇక్కడ కొంచెం అలాంటిది లేదు. పీపుల్కి అది చాలా మందికి మీరు అన్నట్టు మ్యాక్సిమం సెలబ్రిటీస్కి రికగ్నైజ్ అవ్వాలని ఉంటుంది, కానీ అది చూపించరు. అవ్వాలని ఉంది కానీ నాకు ఎంతమంది ఫొటోస్ అడిగారు, నువ్వు అడగాలనే కదా ఇంత రెడీ డబుల్ అంటే వాళ్ళే రెడీ అయ్యారు డబుల్ ఉంటాయి. కానీ మళ్ళీ కలిసినప్పుడు వద్దు నాకు సెల్ఫీ వద్దు, నువ్వు సెల్ఫీ కోసమే కదా లోపల వేసుకున్నావు మేకప్ ఇంతసేపు. కానీ అడిగేటప్పుడు లేదు నాకు రూమ్కి వెళ్ళాలి, నాకు లేట్ అయిపోతుంది, అయిపోయిందా ఒక ఫోటో తీసుకొని అయిపోయిందా ఓకే వెళ్దాం అంటే ఏదో బిజీ ఉన్నట్టు, అది ఒక్క సెల్ఫీ ఇవ్వగానే లేట్ అవుతున్నట్టు, వెళ్ళాలన్నట్టు, అవన్నీ యాక్టింగ్సే. నేను అందరికీ సెల్ఫీస్ ఇచ్చేటప్పుడు మీరు ఎంత బాగుంటారు అందరికీ సెల్ఫీ ఇస్తారంటే అంతే కదా, ఫ్రీ ఉంటే ఇవ్వడమే కదా, ఎందుకు అది యాక్టింగ్ చేయాలి బిజీ ఉన్నట్టు, నాకు వెళ్ళాలన్నట్టు. ఐ డోంట్ నో. బట్ నిజాయితీగా ఉండడం కూడా మైనస్ పాయింట్ అవ్వదంటారా మీకు? యూ ఆల్వేస్ బీ ట్రూత్ఫుల్. ఏం జరుగుతుందో చెప్పేస్తారు, ఎలా జరిగింది చెప్పేస్తారు, ఎవరు ఎలా అన్నారో చెప్పేస్తారు. అది ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ మీకు ఇబ్బంది అవ్వదంటారా? ఫ్రమ్ ఇండస్ట్రీ పీపుల్ అవ్వాలి అంటే నేను వాళ్ళ పేర్లు చెప్పట్లేదు, వాళ్ళ లైఫ్ పాడేటట్టు ఏం చేయట్లేదు. కానీ నాతో అడిగితే నేను ఇంకో ఆన్సర్ క్రియేట్ చేసి ఎలా చెప్తాను? లేని ఆన్సర్ క్రియేట్ చేసి చెప్పడానికి ఎక్కువ ఎఫర్ట్ కదా, ఎఫర్ట్. అండ్ ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ అదర్ ఆన్సర్. ఇంకో ఆన్సర్ నాకు తెలియదు, అది నేను క్రియేట్ చేసి చెప్పాలి. అంత టెన్షన్ నాకు ఎందుకు? నేను వాళ్ళ ప్రైవేట్ స్పేస్ ని నేను ఏమి ఇబ్బంది పెట్టట్లేదు, వాళ్ళ పేర్లు చెప్పట్లేదు. వాళ్ళు ఉండని, వాళ్ళకి ఎలా కావాలి వాళ్ళు ఉండని. కానీ నాతో అడిగితే నేను ఎందుకు ఇలా అని చెప్తే దానికి ఇదే ఆన్సర్ అయితే దాన్ని ఎందుకు నేను మార్చేసి చెప్పాలి? సో ఐ డోంట్ థింక్ దే విల్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. వాళ్ళకి డ్యామేజ్ అయితే ఏం కాదు కదా. అంటే ఎప్పుడు యు నెవర్ సే నో అంటే నిజంగా ఇప్పుడు యస్ చెప్పకపోతే నా ఇండస్ట్రీ లైఫ్ పాడైపోతుందేమో అని యస్ చెప్పిన సందర్భమే లేదంటే అసలు నేను నిజంగా నో ఐఎమ్ సో షూర్ దట్ అలాంటిది ఉంటే ఐడ్ రాదర్ నాట్ డూ ఫిల్మ్స్. పర్లేదు, నాకు సినిమాలే చేయాలి రేపటి రోజు. ఇప్పుడు ఈవెన్ సంస్కార్ కాలనీ టైంలో నేను ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు ఎంతో మంది ఇలా చెప్తే మీకు అందరూ బాయ్కాట్ చేసేస్తే ఏం చేస్తారు? దేవుడు ఇంకో దారి చూపిస్తారు కదా. ఇప్పుడు వీళ్ళున్నారని నేను పర్మిషన్ అడిగి పుట్టలేదు. మా అమ్మ నాన్న తెలంగాణ ఉంది లేదా ఆంధ్ర ఉంది లేదా టాలీవుడ్ ఉందని నన్ను పుట్టించింది కాదు కదా. దేవుడు ఏదో ఒక ఉద్దేశంతో నాకు జన్మిచ్చారు, అదే అమ్మ నాన్నకి ఇచ్చారు, ఈ ఒక్క జర్నీ ఇచ్చారు, ఇక్కడ వచ్చి కూర్చోపెట్టారు. ఇప్పుడు దీని తర్వాత ఏంటనేది కూడా ఆయనే చూసుకోవాలి. కానీ నేను మాట్లాడడం ఒక వర్డ్ వల్ల, అది కూడా నేను నిజంగా ఎవరి కోసం బ్యాడ్ ఆలోచించి చెప్పుంటే ఆ కర్మ నాకు తగులుతుంది. బట్ నేను ఎవరి గురించి ఏం చెప్పట్లేదు, ఎవరికి బ్యాడ్ నేను ఆలోచించట్లేదు. అయితే ద యూనివర్స్ విల్ ప్రొటెక్ట్ మీ అండ్ విల్ గివ్ మీ. ఇప్పుడు ఎక్కడో అడవిలో ఉన్న బర్డ్ ఉంటే దానికి ఎవరు ఫుడ్ పెడుతున్నారు? ఎక్కడో ఉన్న చెట్టుకి ఫుడ్ ఎవరు పెడుతున్నారు? సో అన్నీ మనం చేసిన దానివల్ల మనం బ్యాడ్ చేయకూడదు, కావాలని చేయకూడదు. కానీ నిజమే చెప్పుకొని ఎవరికి ఏం అవ్వకుండా, ఎవరికి మన వల్ల బ్యాడ్ అవ్వట్లేదనే షూరిటీతో నేను ఏదైనా చేస్తుంటే డెఫినెట్లీ నాకు కూడా ఏం బ్యాడ్ అయ్యేటట్టు ఉండదు కదా. అయినా అవుతే దానికి దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడని అనుకుంటాం. టు బి హానెస్ట్, ఆ సంస్కార్ కాలనీ సినిమా నేను చూడలేదు, యాక్సెప్టింగ్ ఇట్. బట్ ఆ మూవీ ప్రమోషన్స్ అప్పుడు మిమ్మల్ని ఎవరో ఇలా క్వశ్చన్స్ అడిగారు, మిమ్మల్ని ఇలాంటి క్యారెక్టర్స్కి బేస్ చేసేసుకొని ఇస్తారంటే ఇలా చేస్తారు కాబట్టే ఇలాంటి డ్రెస్సింగ్ కానీ ఇలా ఆ పర్ఫార్మెన్సెస్ కానీ చేస్తారు కాబట్టి ఇంకా దీనికే పరిమితం అయిపోయారా మీరు అని ఒక క్వశ్చన్ అడిగారు మిమ్మల్ని, ఇఫ్ యూ రిమెంబర్. సో ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ దిస్ ఎల్జీబీటీ మూవీ ఇక్కడ కొంచెం నాట్ పూర్తిగా అలా ఉండకపోయినా యాజ్ యువర్ లాయర్, బట్ అక్కడ కూడా ఒక అబ్బాయి గురించి చూపిస్తారు. అగైన్ అండ్ అగైన్ యు ఆర్ గోయింగ్ ఇంటూ దట్ సైకిల్. అంటే చూస్ చేసుకుంటున్నారా, వెళ్ళిపోతున్నారా? అంటే ఐఎమ్ స్పీకింగ్ ఫర్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ who have not been spoken about. Okay. That's all it is. Because I'm doing that, people are feeling అరే ఇవి risks ఇవి. బట్ వాళ్ళ గురించి యాక్చువల్లీ వాళ్ళే మాట్లాడుకోవాలి, వాళ్ళ గురించి ఆ ఇబ్బందులు పడిన మనుషులు మాట్లాడుకోవాలి. బట్ దిస్ వరల్డ్ ఈస్ నాట్ సో ఫెయిర్ ఇనఫ్ దట్ ఇట్ విల్ గివ్ ఎవ్రీబడి అ ఛాన్స్ టు స్పీక్. మైక్ నా మౌత్లో ఉంది,
కానీ నేను ఈ మైక్ నా గురించే మాట్లాడడానికి వాడొచ్చు, నా స్వార్థానికే వాడొచ్చు, లేదా ఇదే మాటలు ఇదే టైం స్పేస్ని నేను ఇంకో 10 మందికి యూజ్ అయ్యేటట్టు మాట్లాడొచ్చు. సో ఐ చూస్ ద సెకండ్ ఆప్షన్. ఐ సే ఓకే, ఇఫ్ మీ ప్లేయింగ్ దిస్ రోల్ రైజెస్ అ క్వశ్చన్, ఇఫ్ మీ ప్లేయింగ్ దిస్ రోల్స్ డ్రాస్ సమ్వన్స్ అటెన్షన్, నా మీద ఫస్ట్ అటెన్షన్ వస్తుంది, కానీ ఆ అటెన్షన్ రావడం వల్ల వాళ్ళు ఏదైనా ఒక 2 మంచి థింగ్స్ నేర్చుకుంటారు, లేదా ఎవరికొకరికి మంచి జరుగుతుంది అయితే ఉండని అవ్వని, లెట్ దట్ చేంజ్ కమ్. ఓకే. సో ఈవెన్ దిస్ రోల్, ఈ రోల్ నాకు ఆఫర్ చేసేటప్పుడు కూడా డైరెక్టర్ గారు అదే అన్నారు, రిస్కీ బోల్డ్ సబ్జెక్ట్, నాకైతే మీరే చేయాలని, మీరు చేస్తే మీరు అర్థం చేసుకుంటారు ఈ మ్యాటర్, కాబట్టి మీరు మీది ఓన్ చేసుకుని మాట్లాడతారు, కానీ ఈ చేయాలని ఉందా అని ఇష్టం మీది, మీరు చెయ్యను అని చెప్తే నేను బలవంతం చెయ్యను, బట్ నాది ఫస్ట్ చాయిస్, ఓన్లీ చాయిస్ మీరే, మీరు నో అన్నాక నేను కూర్చొని ఆలోచిస్తాను ఇంకెవరో అని చెప్పి, బట్ ఫర్ నౌ మై ఓన్లీ చాయిస్ ఈజ్ యూ అని. But I loved the subject so much. I felt so many are living now. See, even now we are, as we are sitting and speaking today, there is a 20-year-old girl who felt killing a person is easier than having a communication. Yeah. Now, if I get a role like hers, I would like to speak, because speaking is much easier than doing something worse. Yeah. సో ఎంతో పీపుల్ వీ హ్యావ్ హర్డ్ ఆఫ్ ఇలాంటి కేసెస్లోనే ఎంతో ట్రాన్స్జెండర్స్ని మేల్ ఆర్ ఫీమేల్ అని ప్రూవ్ చేసుకోవడానికి బలవంతంగా పెళ్లి చేసుకుని ఇచ్చి సూసైడ్స్ చేసుకున్నారు, పరిగెత్తెళ్ళిపోయారు. దానికన్నా నిజంగా యాక్సెప్ట్ చేసి వాళ్ళకి మనిషిలా బ్రతికే ఛాన్స్ ఇవ్వడం ఎంతో ఈజీ. అది చేయట్లేదు. ఒక మనిషిని బ్రతకడానికి ఒక లెట్టింగ్ దెమ్ లివ్ ఇస్ ద టఫెస్ట్ థింగ్ ఇన్ ఇండియా. ఎవరినో ఒకరిని ఉన్నట్టు బ్రతక. ఎస్, నౌ సీ వీఆర్ వెస్టర్న్ కల్చర్స్ని మనం ఎంత ఇన్సల్ట్ఫుల్గా మాట్లాడతాం. వీ సే దట్ ఓ వాళ్ళకి కల్చరే లేదు, మేమేదో గొప్పగా ఫుల్ కల్చరల్ పీపుల్ అన్నట్టు, కానీ అట్లీస్ట్ అక్కడ అందరూ బ్రతికే ఉన్నారు కదా. ఇక్కడ కల్చర్ అని చెప్పి మనుషులే కల్చర్, ఎవరికి? మనుషుల కోసం. మనుషులే ఒకరినొకరు కొట్టుకొని వాళ్ళకు కొట్టుకొని చచ్చిపోతున్నారు. రేపటి రోజు కల్చర్ ఎవరి కోసం? సో మనుషులు ఉంటేనే కల్చర్ మనుషుల్ని మించి కాదు. బట్ ఇప్పుడు అలా అవుతుంది. ఈ కల్చర్ సమాజం వాళ్ళకి చెప్తే వీళ్ళకి చెప్తే అనే భయంతో దాన్ని దాచుకోవడానికి ఘోరాలు చేస్తున్నారు. అవి పర్లేదు, అది బోల్డ్ కాదు, అది చీప్ కాదు, అది తప్పు కాదు. తప్పు దాని గురించి మాట్లాడితే తప్పు, దాన్ని రిప్రజెంట్ చేయడం తప్పు, దాని గురించి ఒక ఇలాంటి కాన్వర్సేషన్ పెట్టడం తప్పు. బట్ ఐ చూస్ కాన్వర్సేషన్. ఐమ్ లైక్ మాట్లాడదాం. ఇప్పుడు నేను డివోర్స్ జరిగేటప్పుడు మాట్లాడదాం కదా. ఓకే, డివోర్స్ అనేది ఏమైంది ఇప్పుడు అందరూ బాగానే ఉన్నారు కదా. తప్పు చేస్తే అవును నేను తప్పు చేశాను అని చెప్పడంలో ఏం స్మాల్ థింగ్, వాట్ ఈస్ ఏం తగ్గుతుంది నాకు? మనుషులే కదా, తప్పులు చేయడమే కదా తప్పు. ఈ తప్పు కాకపోతే ఇంకో తప్పు. మనుషులు అన్న వాళ్ళు తప్పులు చేయాలి అంతే. అండ్ ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా ఫైనలీ మనిషే. నేను హీరోయిన్ అయితే తప్పులు చేయకూడదా? తప్పు చేశాను, చేస్తే నేను ఇప్పుడు నాకు నలుగురే ఫ్యాన్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు నన్ను చూసి ఇన్స్పైర్ అవుతున్నారు అనుకోండి, నేను కూడా ఇది ఒక తప్పు అన్నట్టుగా అవును నేను చెప్పును, నా పెళ్లి జరిగింది చెప్పును, నా డివోర్స్ ఎంతో మంది ఆర్టిస్టులు ఉన్నారు, పెళ్లి చేసుకున్నారు, కానీ ఇంకా బ్లాగ్స్ టిక్ టాక్స్ ఎలా చేస్తున్నారు అంటే సింగిల్ గా ఉన్నట్టే నటిస్తున్నారు. పెళ్లి అయిందని చెప్పడానికి భయపడుతున్నారు. అంటే ఎక్కడ నా పెళ్లి అయిపోయిందని చెప్తే నా కెరీర్ ఆగిపోతుందో అనే భయం. సో వై నాట్? అంటే ఒక ఉన్న ఇంతే, రేపటి రోజు నీకు ఉందా లేదా నీకు తెలీదు, ఉన్నది ఉన్నట్టు చెప్పి ఓపెన్ గా బ్రతకొచ్చు కదా. ఒక బర్డ్ లా బ్రతకాలి కదా. ఒక బర్డ్ కేజ్ లో ఉంటేనే దానికి టార్చర్ అంటున్నాము. our inner selves are trapped. We are trapped within our own thoughts, our own fears, societal pressure, family pressure, anni pressures pattukoni where are we even living? We are all living a fake life. So better than that is represent for someone, speak for. నా గురించి నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను, నా గురించి ఎన్ని రోజులు మాట్లాడతాను. So okay, let me talk about someone like her. Let me talk about someone like this. Let me talk for a wife who is stuck in a marriage with a gay husband. Let me talk for a person who is a transgender, who is undergoing physical sexual abuse somewhere. సో ఐ థింక్ వెన్ దిస్ సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ నాకు వచ్చినప్పుడు నాకు పెద్ద ఇలా ఏమంటారు థండర్ లైట్నింగ్ ఎఫెక్ట్ ఏమొచ్చిందంటే పాయింట్ ఆఫ్ రియలైజేషన్ వాజ్ దట్ ఐ థింక్ నేను ఇన్ని మాట్లాడతాను కదా, కానీ నేను ఎప్పుడు వాళ్ళ గురించి నేను కూడా ఆలోచించలేదు. నేను యానిమల్స్ గురించి మాట్లాడతాను. ఐ లవ్ టు టాక్ అబౌట్ యానిమల్స్. ఐ ఫీల్ ఫర్ ద స్ట్రే యానిమల్స్. వాళ్ళకి పాపం ప్రేమించే వాళ్ళు లేరు. స్ట్రే కోసం నేను ఎంతో ఆలోచిస్తాను. నా డ్రీమ్ ఉంది, స్ట్రేస్కో ఏదో మంచి చేయాలి, వాళ్ళకి ప్రేమించే ఫ్యామిలీస్ ఉండాలి. వాళ్ళకి మన ఇండియాలో ఎక్కడా ప్రేమ లేని లేదా ఫ్యామిలీ లేని స్ట్రే యానిమల్ ఉండకూడదు అని నేను ఎంతో మాట్లాడతాను. కానీ మనదే ఇదే సమాజంలో ఫ్యామిలీ లేని ప్రేమ లేని మనుషులు ఉన్నారు. వాళ్ళు జస్ట్ వాళ్ళలా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓన్ ఫ్యామిలీస్ వాళ్ళని మనం ఎలా కుక్కనో పిల్లినో రోడ్ మీద వదిలేసామో అలాగే హ్యూమన్స్ ని వదిలేశారు కదా.
వాళ్ళకి ఈ ఫలానా నా అమ్మ మా నాన్న అని చెప్పే హక్కు లేదు. వాళ్ళ ఫ్యామిలీసే వాళ్ళకి ఆ హక్కు నీకు లేదని బయటపడేశారు. వాళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళేటట్టు లేదు, వాళ్ళకి ఒక మామూలు హ్యూమన్గా ఏ ఒక్క ఎక్స్పీరియన్స్ చేసేటట్టు లేదు, జస్ట్ బికాస్ ఆఫ్ సంథింగ్ దట్ నేచర్ హ్యాస్ కాజ్డ్ దెమ్. ఈవెన్ ఓకే ఎంతో ఇంకో క్లెయిమ్ ఉంది దట్ ఇట్ ఈస్ నాట్ నేచర్, వాళ్ళది స్వయిచ్ఛగా చేస్తున్నారని ఒక క్లెయిమ్ ఉంది. అలా అయినా సరే ఒకరి పర్సనల్ సెక్షువల్ ప్రిఫరెన్స్, ఫుడ్ ప్రిఫరెన్స్, రిలీజియస్ ప్రిఫరెన్స్ ఇస్ నన్ ఆఫ్ ఎనీబడీస్ బిజినెస్. ట్రూ. అది మన సినిమాలో కూడా డైలాగ్ ఉంది, అంటే నా కాళ్ళ మధ్యలో ఏముందనేది మీకెందుకు, నా బాడీలో నా డ్రెస్ లోపల ఏముందనేది మీకెందుకు, బీట్ ఫర్ అ ఉమెన్ ఆల్సో. ఇప్పుడు నా గురించి ఇన్ని క్వశ్చన్స్ నాతో అడుగుతారు, ఇలాంటి డిసిజన్స్ గురించి మేల్ ఆర్టిస్ట్కి ఎంత క్వశ్చన్స్ అడుగుతారు? మెన్కి వాళ్ళ ప్రొఫెషనల్ డిసిజన్స్ గురించి కానీ, వాళ్ళ పర్సనల్ డిసిజన్స్ గురించి కానీ, 2-3 పెళ్ళిళ్ళు చేసుకుంటారు మెన్ ఇన్ హై పొజిషన్స్, బీట్ పాలిటిక్స్, బీట్ సినిమా, 2-3 పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఎక్స్ట్రా మ్యారిటల్ పెట్టుకుంటారు. వాళ్ళు ఒఫిషియల్ ఎక్స్ట్రా మ్యారిటల్ అని కూడా అందరికి తెలుసుంటుంది. ఈమె భార్య, ఈమె రెండో భార్య, ఈమె ఎక్స్ట్రా, ఇల్లిజిటిమేట్ పిల్లలు కూడా మాకు తెలుసు. అన్ని తెలుసున్నాక కూడా వీఆర్ ఓకే విత్ ఇట్ బికాస్ హీస్ అ మ్యాన్. ఓకే. బట్ అ వుమన్ ఇఫ్ షీస్ అండర్ గోయింగ్ సమ్ అబ్యూస్, ఆ అబ్యూస్ నుంచి బయట రావడానికి డివోర్స్ తీసుకున్న ఆమె తప్పు, ఆమె ఆ అబ్యూస్ భరించాల్సింది. ఎందుకు? అది మా కల్చర్. వాడు తాగపోతైనా నువ్వు ఉండాల్సింది, వాడు డైలీ నీ కొట్టినా నువ్వు ఉండాల్సింది, నిన్ను బలవంతంగా నిన్ను ఫిజికల్ అబ్యూస్ చేసినా నువ్వు ఉండాల్సింది, ఫైనల్గా నీకు అలైవ్ బర్న్ చేసినా నువ్వు ఉండాల్సింది, నువ్వు అక్కడే సావాల్సింది. అప్పుడు నువ్వు ఒక ఆదర్శ అమ్మాయివి. నీ గురించి మనం పాట రాస్తాము, సినిమాలు చేస్తాము, గ్లోరిఫై చేస్తాం, నీ ఫోటోకి హారాలు వేస్తాం, దండలు వేస్తాం, నువ్వు గ్రేట్ ఉమెన్వి అయిపోతావు. అదే నువ్వు నీ గురించి స్టాండ్ చేసి, నీ గురించి నువ్వు నీ పిల్లల గురించి లేదా నీ ఫ్యూచర్ గురించి నువ్వు పోరాడి బయటకు వచ్చి కొత్త లైఫ్ బిల్డ్ చేస్తే నువ్వు క్యారెక్టర్లెస్వి. వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్ అంటే హీలింగ్ ఇస్ ఎ ప్రాసెస్, ఇట్ టేక్స్ టైం అంటారు. అంటే టైం ద్వారా హీల్ అయిన పర్సనా మీరు, లేకపోతే మీ అంతటా మీరు ప్రిపేర్ చేసుకున్నారంటారా ఈ వర్షన్ ఆఫ్ యూ? Even I don't know. I feel this whole journey that I went through was not just for me. That much I can feel in the process. Because I feel like ఈ సినిమా నేను చేయకపోయి ఉంటే వాళ్ళ గురించి ఇంత ఆలోచన నా మైండ్కి వచ్చేది కాదు. సేమ్ వే నేను లైఫ్లో కొన్ని ఎక్స్పీరియన్స్ చేయకపోయి ఉంటే నేను వాళ్ళ గురించి ఆలోచించిందే. నా డివోర్స్ ఐ హావ్ హర్డ్ ఆఫ్ సో మెనీ టైమ్స్. Unless it happened to me, I would have never thought about it so seriously. యాక్సిడెంట్స్ ఎవరికో డైలీ పేపర్లో యాక్సిడెంట్స్ అవుతాయి, మాకు అవ్వకుండా మనం దాని గురించి ఆలోచించాం. ఒక రోడ్ యాక్సిడెంట్ అంట, 4 చచ్చిపోయారంట, అంతే. కానీ ఆ 4 ఎవరు పిల్లలు, వాళ్ళకి ఏమై ఉంటుంది, వాళ్ళ ఒక్కొక్కరి లైఫ్ ఏం ఉండింది, అది మన లైఫ్లో మాత్రమే వి థింక్. So I feel every experience is enriching experience, and your soul is traveling towards something greater. While you are gaining it for yourself, you're also gaining it for others if you're ready to share it with others. If you're ready to share it with yes. ఇప్పుడు నా పెయిన్ని నేను, ఇప్పుడు నా మిస్టేక్ని నేను నేను మిస్టేక్ చేశాను దాన్ని ఇన్సల్ట్లా తీసుకుని వద్దొద్దు నేను చెప్పను, నేను కూడా షెల్లోకి వెళ్ళిపోతాను, అన్నీ అయ్యాక బయటకు వచ్చి ఎవరైనా అడిగితే నో కామెంట్స్ అని నేను ఉంటానని చెప్తే దానిలో నాకేం వచ్చింది, వేరే వాళ్ళకి ఏమొచ్చింది, సొసైటీకి ఏమొచ్చింది. కానీ నా పెయిన్ నేను షేర్ చేస్తే, నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తే, మేబీ ఇట్ విల్ హెల్ప్ సమ్వన్ ఎల్స్ టు డీల్ విత్ దేర్ ఇష్యూ. మేబీ ఇఫ్ నథింగ్ ఇట్ విల్ జస్ట్ హెల్ప్ దెమ్ హీల్ దెమ్సెల్వ్స్. ఓకే, నేను మాత్రమే కాదు, ఆమెకే జరిగిందంట నాకేముంది అని అనిపించవచ్చు, లేదా ఆమెకి కూడా జరిగిందంట నాకు కూడా జరిగింది, ఓకే. So it helps. I think humans should be here to help each other. In nature, everybody should help each other, actually, because I feel we are all nobody is more, nobody is less. We are coexisting. Yeah. Male, female, అందరూ ఒకే లైన్ లో ఉన్నాం మనం. మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్స్, యానిమల్స్ అలా కాదు, మేల్, ఫీమేల్, ట్రాన్స్ అందరూ ఇలా ఉన్నాం. డాగ్, క్యాట్, యాంట్ అందరూ ఒకే లైన్లోనే ఉన్నాం. కానీ అది బికాస్ అట్ వన్ పాయింట్ డ్యూ టు వేరియస్ రీజన్స్ మ్యాన్ హ్యాస్ పుట్ హిమ్సెల్ఫ్ ఆన్ టాప్. And rest of all of them, as we are living in patriarchal society. Yeah. So I feel same thing goes here in this LGBT concept also. I feel who are we to give them rights and take their rights? Yeah, exactly. Give them. Why should we give them? దేవుడు ఇచ్చింది లైఫ్. సో మేము ఎవరు ఇంకొకరికి రూల్స్ సెట్ చేసి నువ్వు ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యొద్దు, నీకు సమాజం ఎవరు నాన్నది, ఎవరి నాన్న ఒకరు కూర్చొని సమాజం కట్టారు. సో హూ ఆర్ టు డిసైడ్ దట్ ఈ సమాజంలో నీకు ప్లేస్ లేదని ఎవరు చెప్పారు? ఓకే. ఈ రోజున ఎస్తర్ 18 years ఉన్న ఎస్తర్ దగ్గరికి వెళ్ళి ఒక ఈవినింగ్ స్పెండ్ చేయగలిగితే వాట్ షీ విల్ బి ప్రౌడ్ ఆఫ్ అండ్ వాట్ షీ విల్ రిగ్రెట్? ఎందుకు ఇలా జరిగిపోయింది, ఎందుకు ఇలా అయిపోయావు అని ఆవిడ ఏం క్వశ్చన్ అడగగలదు? ఆర్ అదర్వైజ్ వాట్ షీ కెన్ బీ ప్రౌడ్ ఆఫ్ ఆ 18 years ఎస్తర్?
ప్రౌడ్ ఆఫ్ మెనీ థింగ్స్ ఐ ఫీల్ బికాస్ నెవర్ ఐ థాట్ అంటే ఐ హ్యావ్ హ్యాడ్ అ వైల్డ్ జర్నీ. నేను ఇంత 18 years బ్యాక్ ఐ వాజంట్ దిస్ ambitious. I was just having fun. అంటే ఐ వాజ్ డూయింగ్ వాట్ ఐ లైక్. ఐ వాజ్ ఇన్ అ వెరీ ప్రొటెక్టెడ్ అట్మాస్ఫియర్. నాకు ఇది కావాలంటే నేను కాలల్లో చూపించింది చేతిలో తీసుకొచ్చి ఇచ్చే పేరెంట్స్. నేను ఏదైనా ఆలోచిస్తే ఈమె ఏం ఆలోచిస్తుంది చెప్పు 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 అని చెప్పి అలా అంత ప్రొటెక్టెడ్, ఓవర్ ప్రొటెక్టెడ్. ఎవ్రీబడి ఇన్ మై ఫ్యామిలీ అండ్ ఆలోచిస్తే హౌ విల్ షీ సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్. ఆటోలో వెళ్ళలేదు నేను, కాలేజ్ దాకా నేను ఆటో రిక్షా ఎక్కలేదు, బస్సులో అస్సలు వెళ్ళలేదు. ఎప్పుడో ఒకసారి అలా బస్సులో వెళ్తే నేను ఏడ్చేదాన్ని, ఇదేంటి నాకు వద్దు, నాకు ఇష్టం లేదు. నాకు ఎప్పుడో కారు లేదా వాకింగ్. ఐ వాజ్ ఓకే విత్ వాకింగ్ బట్ ఐ వాజ్ నాట్ గోయింగ్ ఇన్ ఎనీ అదర్ వెహికల్స్. మై మామ్ యూస్ టు సే, అసలు ఏమనుకున్నావు నువ్వు, నువ్వు ఏమనుకున్నావు, నువ్వు ప్రిన్సెస్వియా అంటే, తెలియదు మమ్మీ బట్ నన్ను దేవుడితో ఇంతే, నీకు లైఫ్లో కష్టాలు వస్తే ఏం చేస్తావు, నువ్వు బస్సులో వెళ్ళాలి, నువ్వు రిక్షాలో వెళ్ళాలి అని స్కూల్లో చెప్తే నేను చెప్పేదాన్ని, అబ్బా మైండ్లో దేవుడికి చెప్పేదాన్ని, ప్లీజ్ దేవుడా నాకు లైఫ్లో బస్సులు రిక్షాలో వెళ్ళే టైం ఇవ్వకు ప్లీజ్, ఏదైనా చేయి. కానీ బట్ ఐ డిడ్ నాట్ నో వాట్ దట్ వాజ్ ఎగ్జాక్ట్లీ. బట్ కానీ నేను అంత సిల్లీగా దేవుడితో అడిగిన దాన్ని కూడా దేవుడు తతస్తు అనేసారు, ఆమెన్ అనేసారు. లుకింగ్ బ్యాక్ ఐ ఫీల్ కదా, నేను కానీ నిజంగా నాకు అలా జరగనివ్వలేదు. బట్ దట్ వాజ్ నాట్ అ సీరియస్ ప్రేయర్. ఐ డిడ్ నాట్ నో అలా చేయడానికి నేను ఏం చేయాలనేది ఏం లేదు, ఒక సిల్లీ చైల్డ్హుడ్ థాట్ అది. మమ్మీ అలా తిడుతుంటే, ఈ మమ్మీ ఇంత చెప్తుంది కదా దేవుడా ప్లీజ్ నన్ను ఫెయిల్ ఇవ్వద్దు, నాకు ఎప్పుడు బస్సు శిక్షలు ఎక్కేటట్టు చేయకు ప్లీజ్ అని చెప్పే. ఆ తర్వాత మమ్మీకి చెప్పేదాన్ని, నేను లేదు మమ్మీ నేను ఎప్పుడు ఫ్లైట్స్ కార్స్లోనే ఉంటాను, డ్రైవింగ్ నేర్చుకున్న లైసెన్స్ ఉంది, 18కే వెళ్ళి ఏదో నాకు కంగారు ఉన్నట్టు లైసెన్స్ తీసుకొచ్చాను కానీ డ్రైవింగ్ చేయట్లేదు. ఎందుకు, రోడ్లో కుక్కలు ఉన్నాయి, నాకు ఇవి కుక్క పిల్లి అవి ఎప్పుడు ఇక్కడ కిందకు వచ్చేస్తాయేమో, 20 స్పీడ్లోనే వెళ్తుంటే మా మమ్మీ సాలేను దిగు నేను తీసుకెళ్తాను అని చెప్పి. అప్పుడు అంటుంది, ఏం లాభం ఇది, పోనీ ఏమి చేయమంటే అట్లీస్ట్ బండి అయినా నువ్వే తోలుతావు వెళ్ళిపోతావు అనుకుంటే అది కూడా లేదు, ఫుల్ డిపెండెంట్ అయిపోయావంటే, దేవుడా ప్లీజ్ నాకు ఎప్పుడు నేను డ్రైవింగ్ చేసేటట్టు ఉండకుండా చూసుకో అంటే, అది కూడా ఐ ఆల్వేస్ హ్యావ్ అ డ్రైవర్, ఐ డోంట్ హ్యావ్ టు డ్రైవ్. సో నౌ పీపుల్ ఆస్క్ మీ, మీకు లైసెన్స్? ఆ లైసెన్స్ ఉందండి, సినిమాల్లో నేను డ్రైవ్ చేస్తాను, జీప్ లారీ ఏదైనా బైక్ అన్ని తెలుసు, బుల్లెట్ అన్ని తెలుసు. బట్ రియల్ లైఫ్ లో ఇన్ని స్ట్రెస్ లో డ్రైవ్ చేయమంటే నాకు స్ట్రెస్ అయిపోతుంది. బట్ దేవుడు నాకు ఆ స్ట్రెస్ ని వెళ్ళనివ్వలేదు. సో లుకింగ్ బ్యాక్ ఐ ఫీల్, నేను అప్పుడు సిల్లీగా చెప్పింది కూడా ప్రతిదీ జరిగింది కదా, ఐ ఫీల్ గ్రేట్ఫుల్. సో మై 18 years సెల్ఫ్ సిల్లీగా ఏదో తెలియక మాట్లాడి ఉంటుంది కానీ లుకింగ్ బ్యాక్ ఐ విల్ బి టెలింగ్ హర్, ఏ నువ్వు చెప్పిందని జరిగిపోయాయి, చిన్న చిన్న థింగ్స్ కూడా జరిగిపోయాయి ఒకటి. బట్ వన్ థింగ్ ఐ హ్యాడ్ ఇమాజిన్డ్ మై సెల్ఫ్ దట్ I was thinking when I was in college, junior college లో నాకు ఎప్పుడూ రిలేషన్షిప్స్లో ఉండాలి, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ పిచ్చే లేదు. అందరికి ఉన్నప్పుడు నేను అబ్బా వీళ్ళకి ఏంటి ఇది ఒక్కటే నా లైఫ్, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, వాడు ఇది కొట్టే నా ఇది గిఫ్ట్ ఇచ్చాడు అది గిఫ్ట్ ఇచ్చాడు, ఇవే వీళ్ళకి లైఫ్లో ఏం అబ్బా ఎంత వేస్ట్ అని అలా ఆలోచించేదాన్ని. కానీ నాకు ఎవరైనా అడిగితే ఏంటి నువ్వు ఏం వద్దంటావు, నీకు బాయ్ ఫ్రెండ్ వద్దా, నీకు లవ్ వద్దా అంటే నేను చెప్పేది దాన్ని, నాకు ఒక 23-24 కల్లా ఒక మంచి అబ్బాయి దొరికితే వాడితో ఒక లాంగ్ లవ్ స్టోరీ ఉండాలి, మంచిగా ఒక 5-6 years లవ్ ఉండాలి, మన ఇద్దరు కలిసి జాబ్ వెతకాలి, కలిసే మన లైఫ్ బిల్డ్ చేయాలి, తర్వాత ఒక 28 కల్లా పెళ్లి చేసుకొని ఒక 4-5 పిల్లలు ఉండాలి, మంచి పెద్ద ఫ్యామిలీ. సో బై దిస్ ఏజ్ 18 years నాకు మై డ్రీమ్ వాజ్ నాట్ మై ప్రొఫెషన్, నాట్ ఎనీథింగ్. ఐ వాజ్ థింకింగ్ ఐ విల్ బి అ సివిల్ సర్వెంట్, ఫుల్ టైం ఏదో జాబ్ ఉంటుంది, డాన్స్ మ్యూజిక్ హాబీలా చేస్తుంటాను. బట్ పర్సనల్ లైఫ్లో నాకు ఒక మంచి లవ్ స్టోరీ ఉంటుంది, వాడితో నేను పెళ్లి చేసుకుని పిల్లలు ఉండి అలా ఉంటాను అని అనుకున్నాను. బట్ నౌ లుకింగ్ బ్యాక్ ఐ ఫీల్ that none of that happened. But did I miss it? I did not really miss it. But that is one thing I feel that నేను ఏమనుకున్నాను అది అస్సలు జరగలేదు కదా. నేను 22లో ఉన్నప్పుడు సీరియస్గా అనుకున్నా, ఇప్పుడు నేను 22 కదా ఎవరో నా లైఫ్లోకి వస్తాడు అనుకున్నాను, ఎవరు రాలేదు. ఒకరిద్దరు వచ్చారు మాట్లాడారు, కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడే వాళ్ళ బిహేవియర్ అదంతా నచ్చలేదు, ఎటేటో వెళ్ళిపోయింది కాబట్టి కట్ట అది ఇది కాదు రాంగ్ నెంబర్ అని చెప్పి తర్వాత 24లో అనుకోండి, ఇది 24లో నాకు ఎవరు దొరకకపోతే ఇంకా చాలా లేట్ అయిపోతుంది. ఇంకా 24 తర్వాత 5 years ప్రేమించడం అంటే 4-5 29 వరకు లవ్ స్టోరీనే వెళ్ళిపోతుంది, తర్వాత పెళ్లి చాలా లేట్ అయిపోతుంది అని చెప్పి ఆ కంగారులోనే రాంగ్ డిసిజన్. లైక్ when I was 26 even I felt that my own plan is not happening. But that also taught me that it was just a childish silly plan that I was thinking. But the only thing which I was thinking which did not happen and something totally different happened is this one thing. But I still feel టైం లైన్ మాత్రమే మారిపోయి ఉంటుంది కానీ ఐ థింక్ స్క్రిప్ట్ విల్ బి సిమిలర్ బికాస్ ఇన్ మై హార్ట్ all the other things have not changed. I still believe I will fall in love. Maybe 24 will become 34. Maybe because
ఇఫ్ ఎట్ ఆల్ నేను అది చేసి ఉంటే ఇప్పుడు చేసి ఏవి థింగ్స్ నేను I wouldn't have even thought about it. Exactly. If I had found the right guy, if I had settled down with him, I would have been so happy being mummy, అది ఇది నా పిల్లలు అది ఇది అని చెప్పుకుని హ్యాపీగా నా బబుల్లో ఉండేదాన్ని. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ విషయాల గురించి ఈ నాలెడ్జ్ ఉంటే కూడా నేను ఇలా మాట్లాడడానికి ఇక్కడ ఉండేదాన్నే కాదేమో. నేను నా సేఫ్ జోన్ లో ఎలా ప్యాంపర్డ్ సిచ్యువేషన్ లో ఉండేదాన్ని. ఇవన్నీ జరగడం వల్ల మేబీ ఇవన్నీ నా చేతిలో ఈ పనులు అవ్వాలి, ఈ సినిమాలు నా రాతలో ఉన్నాయి, నేను చెయ్యాలి కాబట్టి అలా జరిగింది. సో అందుకే నాకు అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు దిస్, ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ లూజింగ్ ఎనీథింగ్ because I never dreamt of having it in the first place. ఇది నేను కోరుకున్న ప్లేస్ కాదు, అనుకోకుండా వచ్చిన ప్లేస్. సో ఇది వచ్చిందే సర్ప్రైజ్ కాబట్టి పోతే నాకు షాక్ ఏం కాదు. నాకు ఎలాగో నా యాక్చువల్ డ్రీమ్, మై యాక్చువల్ విజన్, మై యాక్చువల్ ఐ విల్ స్టిల్ బి డూయింగ్ వాట్ ఎవర్ గుడ్ దట్ ఐ క్యాన్ వేర్ ఎవర్ ఐ యామ్. నేను ఎక్కడున్నా నా చేతిలో అయినా మంచి నేను చేస్తాను. ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇది చేస్తున్నాను, ఇంకో చోట ఉంటే అక్కడ ఈ పనులు చేస్తుంటాను. ఐ విల్ నాట్ చేంజ్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. లిటరలీ దేర్ ఇస్ సో మచ్ చేంజ్డ్ ఇన్ యువర్ వే ఆఫ్ థింకింగ్, యూనో. అంటే చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నా మీరు మాట్లాడే విధానం కానీ. అంటే అందరూ సేమ్ క్వశ్చన్స్ అడగడం వల్ల మీరు అలానే సమాధానాలు చెప్తూ ఉండిపోయారా? దెర్ ఈస్ సో మచ్ టు నో అండ్ మీరు చాలా చెప్తున్నారు, ఇదంతా ఎక్కడ మిస్ అయిపోయింది అని అనిపించింది నాకు. అండ్ అగైన్ 20s ఒక ఒపీనియన్ ఉంటుంది మనకి లవ్ మీద, 30s అది చేంజ్ అయిపోవడం అలా జరుగుతుంటుంది. హ్యాస్ యువర్ ఒపీనియన్ చేంజ్డ్ అబౌట్ లవ్? 20s కి 30s కి ఎలా? మొన్ననే ఒకరితో మాట్లాడేటప్పుడు అది అన్నారు, షీ ఈస్ మ్యారీడ్, సో షీ వాజ్ లైక్ ఓ యూర్ మిస్సింగ్ అవుట్ ఆన్ ఇట్, నువ్వు తొందరగా చేసుకోవాలి. ఐ సెడ్ ఆర్ యూ షూర్, బికాస్ షీ హ్యాస్ 9 years లవ్ స్టోరీ అంట. సో నేను అన్నా, నువ్వు 9 years ముందు లవ్ చేసిన వాడేనా ఇప్పుడు నీతో నీ హస్బెండ్? మనిషి సేమ్, బట్ ఇస్ ఇట్ ద సేమ్ పర్సన్? సో షీస్ లైక్ నో, యాక్చువల్లీ వీ హ్యావ్ చేంజ్డ్ సో మచ్. లవ్లో పడేటప్పుడు కాలేజ్లో లవ్ అయింది కాబట్టి అప్పుడు కాలేజ్ మైండ్ సెట్తో అయ్యాము, బట్ టుడే హిస్ లైక్స్ డిస్లైక్స్ హ్యావ్ చేంజ్డ్ సో మచ్. ఇప్పుడు నేను అప్పుడు ప్రేమించిన వాడు కదా అనేది ఒకటే కామన్ పాయింట్ తప్ప ఇష్టాలు మారిపోయాయి, కెరియర్ చాయిసెస్ మారిపోయాయి, అంబిషన్స్ మారిపోయాయి. సో genuinely now I feel 30s is the right time to actually find your partner, because now you have found yourself. Exactly, now you are complete, you have found yourself. So ఇంకెవరో వచ్చి మనల్ని now I know who I am at least 10%. Now at least I know who will suit me. ఇంకా నేను పెద్ద మార్పులు నా క్యారెక్టర్లో రావు, బట్ 20s టీనేజ్ నుండి 20s నుంచి 30కి వచ్చేటప్పుడు ఆ వచ్చే చేంజెస్ ఉన్నాయి కదా, అదే మేజర్. అందుకే నాకు తెలిసి చిన్నప్పుడే పెళ్లి చేయించేవారు పాత వాళ్ళు, ఎందుకంటే క్యారెక్టర్ పూర్తిగా స్ట్రాంగ్ అయ్యే ముందే వాళ్ళని కలిపేస్తే అడ్జస్ట్మెంట్ తో గ్రో అవుతారని. అది మిస్ అయిందా, నెక్స్ట్ బెస్ట్ స్పాట్ ఇస్ 30s ఓన్లీ, బికాస్ కెరియర్ ఇస్ సెట్, మెంటలీ యు ఆర్ సెట్, నీకేం కావాలో నీకు ఏం వద్దో నీకు తెలుసు, నీకు నిజంగా రియలిస్టిక్ ఫ్యూచర్ గోల్స్ ఉన్నాయి. 20s లో ఫ్యాంటసీ ఫ్యూచర్ గోల్స్, నేను చెప్పినట్టు నేను సివిల్ సర్వెంట్ కూడా అవుతాను, మమ్మీ కూడా అవుతాను, 5 పిల్లల్ని కూడా నేను కంటాను. బికాస్ అన్ని ఫ్లవరీ, అన్ని లలా సినిమాలు చూసే అనుకుంటాము ఆ మంచి అబ్బాయి దొరుకుతాడు, ఇవన్నీ మిత్సే. ఆ మంచి అబ్బాయి అంటే ఆ ప్రెషర్ కూడా ఆ అబ్బాయి మీద కూడా ఉంది కదా, మంచి అబ్బాయి అంటే ఆ మంచి అబ్బాయి అంటే ఏంటి వి డోంట్ నో. నాతో అప్పుడు అడిగిన మంచి అబ్బాయి ఏంటి, మంచి అబ్బాయి నన్ను చాలా ప్రేమించేవాడు అంతే ఉంటుంది. అది మంచి అబ్బాయి అలా నిన్ను ప్రేమించాడు కాబట్టి మంచి అబ్బాయా? అదే, అదంతా క్లారిటీ, డీటెయిల్డ్ క్లారిటీ ఉండదు. బట్ టుడే ఐ నో వాట్ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్, ఏ ప్రొఫెషన్ ఉంటే వాడు నాకు సెట్ అవుతాడు, ఎలాంటి టేస్ట్ ఉంటే నాకు సెట్ అవుతాడు, ప్రాక్టికల్గా పిల్లలు, నా కెరియర్, ఇదంతా ఏది కూడా మిస్ అవ్వకుండా బెస్ట్గా ఎలా నేను మేనేజ్ చేయగలుగుతాను. సో ఇదంతా ప్రాక్టికల్ థాట్స్ తో పాటు డ్రీమ్ ఉంది, ఇంప్రాక్టికల్ రియాలిటీ, fantasy ledu. So obviously the partner I choose now or the partner I settle with, that's why I'm calm. I know now whatever is going to happen is the best. There is no trial, there is no fear, there is no doubts. Okay, so if it is personal you can skip the question. When are you getting married then? I don't know, I am thinking in a year or two, 1 or 2 years లోపు అవ్వాలనుకుంటున్నాను. చాలు, ఇంకా ఎక్కువ టైం నాకు, నేను చెప్పినట్టు 34-35 దాకా. Now I'm 33, so I'm thinking by 33 or 34 is the maximum that I should. Is there a person? Not really. If there was a person, then why will I? 1-2 years and wait cheyali. But I also feel at the same time I'm not pressuring myself again, because 24-25 అని చెప్పి చేసిన తప్పు చూశాను కాబట్టి మళ్ళీ నేను 34-35 అని చెప్పి ఎగిరి దేనికి పడితే దానికి దిగను. No. If it still doesn't work out, I might still explore wanting to be a mother. If not for marriage, అంటే నేను I will not go for marriage and then children maybe, because it's too, అంటే
జరగాలి కాబట్టి ఫటఫటమని Yeah. చేయలేము. I might want to adopt kids, I might adopt children and still experience motherhood, or I might go for an independent motherhood. I don't know. But today I think about all these things. I feel, okay, why should I miss on something just because something else did not happen? Right person వచ్చేంత వరకు వెయిట్ చేసి దాని తర్వాత అలాగే ఇది క్రొనాలజికల్ ఆర్డర్ అవ్వాలని ఏం లేదు కదా. ఇప్పుడు నేను నా క్యాట్ ని కూడా మదర్ లానే ప్రేమిస్తాను. సో వెన్ ఐ క్యారీ ఇట్, వెన్ ఐ లవ్ ఇట్, దెన్ ఐ ఫీల్ affection. అదే అంటే my kid. yes, I'm not sharing blood group, I'm not sharing DNA, but affection, mamakaram, whatever you say, that is similar. So if I can work and take care of my pets and manage my responsibilities this way, then why not also sometimes, okay, this being a single motherhood, okokasari alochinchinappudu DNA wise I want to give birth anedi anukunetappudu, sometimes I also feel, is it all that necessary? Because already world loki vachi prema lekunda tirige pillalu unnappudu, when if I have love in me, why does it matter the blood group or DNA? Why can't I love a child? నేను జన్మించాక ఇచ్చే ప్రేమ, ఆల్రెడీ జన్మ ఉండి లోకానికి వచ్చి వాళ్ళకి లేకుండా తిరిగే పిల్లలకి నేను అదే ప్రేమ, అదే కంఫర్ట్ ఇవ్వచ్చు కదా. ఒక మంచి ఇల్లు, మంచి మదర్, ఫాదర్ ఒకటి ఇవ్వలేను. కానీ ఎంతో పిల్లలకి ఫిజికలీ ఫాదర్స్ ఉండి కూడా అబ్సెంట్ ఫాదర్స్ ఉన్నారు కదా. ప్రేమ ఇవ్వకుండా ఇంట్లో టార్చర్ ఇచ్చి ఫాదర్ వస్తున్నారంటే భయపడి, అమ్మా నా ఫాదర్ ఎందుకున్నాడని ఏడ్చే పిల్లలు ఇదే టైంలో, ఇదే టైం స్పేస్ లో ఇప్పుడు వేరే వేరే ఇంట్లో సాయంత్రం అవ్వగానే అమ్మ నాన్న ఇప్పుడు ఇంటికి వస్తారే అని అనుకునే నాన్నలు ఉన్నారు కదా. అలాంటి నాన్న, టాక్సిక్ నాన్న ఇవ్వట్లేదు కదా నేను అట్లీస్ట్. సో ఐఎమ్ ఏబుల్ టు గివ్ అ పీస్ఫుల్ healthy atmosphere to some child or children. If that is financially and emotionally possible for me, I don't really have to wait for a marriage only, and then maybe I might find the right guy who will be able to accept me with everything. So I'm now open to even that, which I would have never thought. No, because my upbringing also, నా upbringing కూడా చాలా, ఇప్పుడు ఇది నేను ఇలా మాట్లాడుతున్నాను కానీ ఇది అమ్మ నాన్నకు చెప్తే, అమ్మ నువ్వేమైపోయావు, ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటున్నావు, ఈ ఐడియాస్ అసలు నీకు ఎక్కడ నుంచి వస్తున్నాయి అని భయపడుతుండొచ్చు. బికాజ్ ఇంకా వాళ్ళు చాలా కన్సర్వేటివ్ ఉన్నారు. బికాజ్ నౌ ఐ ఇండిపెండెంట్లీ ఫీల్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ దట్ ఓకే, వై am I putting myself in that box? నేను ఎందుకు నన్ను కూడా అదే బాక్స్ లో వేస్తున్నాను? చెప్పి చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను అనేది కరెక్టే, కానీ నేర్చుకున్నది ప్రతిదీ కరెక్టే, అదే ఇప్పుడు కూడా అప్లై చేయాలనే ఏం లేదు కదా. కాలాన్ని బట్టి ఇంకా బెటర్ ఆప్షన్, ఇంకా మంచిది జరిగే ఆప్షన్ ఉంటే వై నాట్ అని కూడా అనిపిస్తుంది. సో నాట్ యాజ్ ఏ యాక్టర్, ఒక పర్సన్గా, ఒక వ్యక్తిగా మిమ్మల్ని ఎప్పుడు తప్పుగా అర్థం చేసుకున్న ఒక విషయం ఏంటి? దట్ మెనీ పీపుల్ థింక్ ఐఎమ్, అదే నా కైండ్నెస్ ని ఫూలిష్నెస్ లా చాలా మంది ట్రీట్ చేస్తారు. నాకు ముందుటి మనిషి అర్థం అవుతుంది, ఈవెన్ వెన్ దే ట్రైంగ్ టు టేక్ మై అడ్వాంటేజ్, ఐ అండర్స్టాండ్, బట్ మై నేచర్ ఇస్ సచ్ దట్ ఐ స్టిల్ గివ్ దెమ్ ఛాన్స్ టు చేంజ్. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు జడ్జ్ ఆల్రెడీ. ఈవెన్ ఇన్ మై రిలేషన్షిప్ బిఫోర్, దట్ ఈస్ ద మిస్టేక్ ఐ హావ్ డన్. పీపుల్ కెప్ట్ ఆస్కింగ్ మీ, మీరు ఇంత తెలివి ఉన్న వాళ్ళు ఎందుకు ఇలా చేశారు? ఇండస్ట్రీలో ఇప్పుడు కూడా నేను చాలా మందికి వాళ్ళు తప్పే చేస్తుంటే కూడా నేను నాలానే ఉండి ట్రై చేస్తాను. ఇప్పుడైనా చూడురా, ఇప్పుడైనా మారురా, ఇప్పుడైనా నీకు కనిపిస్తుంది కదా నీకు మంచి అవ్వడానికి లాస్ట్ మినిట్ దాకా ఛాన్స్ ఇస్తాను నేను. దట్ యు స్టిల్ హ్యావ్ అ ఛాన్స్ టు చేంజ్ యువర్ వేస్ ఆర్ టు become a better person. But most 99% of the times the other persons always think that I am stupid. They'll think, ఈమె చాలా పాపం, అమాయకం, ఈమెకి తెలియదు, స్టూపిడ్ కాబట్టి భరిస్తూ ఉంది అని. కానీ స్టూపిడ్ కాదు, అది నా కైండ్నెస్ ఉంటుంది. Yes, that's why when I lose it, I wait. అందుకంటే కదా చాలా పీస్ఫుల్ గా నవ్వుతున్న వాళ్ళని కోపం దగ్గర తీసుకెళ్ళదు, వచ్చిందా అయిపోయిందా. ఎందుకంటే నేను లాస్ట్ 0.01 అయ్యేంత వరకు నేను ఫోన్లే, ఇప్పుడు లాస్ట్ ఇంకా 1 ఉంది కదా నేను ఆగుతాను. ఆ 1 తర్వాత కూడా టాక్సికే, లేదా మళ్ళీ మార్పే లేదు, మళ్ళీ నన్నే ఫులిష్గా ఆలోచించి నన్ను వాడుకునే ప్లానింగ్సే ఉంటే నాకు day 1 నుంచి తెలుసు. బట్ ఐ వాస్ థింకింగ్, that is not my weakness actually, but that is the highly most stupid thing people do, that they think I am not noticing. I am noticing. Okay, so last before question, as you are a prominent actress in Telugu industry, what is that one thing you want to change about this industry? పూర్తిగా ఇది లేకపోతే ఇంకా చాలా బాగుంటుంది ఇండస్ట్రీ అని. Yes, that we should start working on merit basis. ఎవరి టాలెంట్ని బట్టి వాళ్ళని, ఇది బకెట్ బ్యాచ్, నన్ను సరసర అన్నారు కాబట్టి తీసుకోవడము, లేదా నేను గొప్పవాడిని, ఇది నార్మలీ ఏమంటారంటే ఇక్కడ పెద్ద, నేను వచ్చేటప్పుడు నాకు చాలా వియర్డ్ అనిపించేది, లైఫ్ ఇచ్చారు అంటారు. అంటే ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్కి లైఫ్ ఇచ్చారు, డైరెక్టర్ ఆర్టిస్ట్కి లైఫ్ ఇచ్చారు.
లైఫ్ దేవుడు మాకు అందరికి ఇచ్చారు అండ్ మనకి ఒకరికొకరు కలవడము మా అందరికి ఒక ఆపర్చునిటీ. ఇట్ ఈస్ అ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ us టు డూ అ నైస్ ఫిల్మ్. ఒక మంచి ప్రొడ్యూసర్ కి మంచి డైరెక్టర్ దొరకడం ఆయనకి కూడా ఒక మంచి సినిమా చేసే అవకాశమే. అంతే. సో ఒక మంచి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కి ఒక మంచి ఆర్టిస్ట్ దొరకడం మంచి సినిమా చేసే అవకాశమే. నేను ఇక్కడ నేను నీకు అవకాశం ఇస్తున్నాను అనే థాట్ రాగానే ఆ హైరార్కీ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు ఏదైనా నీ డబ్బులు కదా పోతే పోని అని వీడికి అనిపిస్తుంది. ఆర్టిస్ట్ కి అనిపిస్తుంది మీ సినిమా కదా, నాకు నా డబ్బులు వచ్చా, నేను చేశానే వెళ్ళిపోయాను, నీ సినిమా ఆడని పోని, నాకేముంది రిలీజ్ అయినా ఓకే, అవ్వకపోయినా ఓకే, నేను అప్పుడు ప్రమోషన్స్ కి కూడా రాను, నా డబ్బులు అయిపోయి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తేనే నేను ప్రమోషన్స్ కి వస్తాను. సో ఎవ్రీథింగ్ బికమ్స్ సెల్ఫిష్. నేను నీకు ఇస్తున్నా, నా వల్ల నువ్వు వల్ల నేనా, ఇది స్టార్ట్ అయిపోతుంది. మన అందరి వల్ల మనం అందరు కలిసి మన సినిమా చేస్తున్నాం అనే ఫీలింగ్ వచ్చి నిజంగా ఈ క్యారెక్టర్కి ఎవరు చేస్తే బాగుంటుంది, నిజంగా ఈ రోల్ ఎవరు చేస్తే పండుతుంది, ఇలా నిజంగా సినిమా మీద ప్రేమ ఉండే సినిమాలు చేసేటప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ ఇంకో చాలా పెద్ద లెవెల్కి వెళ్ళిపోతుందని నమ్మకం. ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా హార్డ్ వర్కింగ్ టెక్నీషియన్స్ ఉన్నారు. టెక్నీషియన్ కమ్యూనిటీ ఐ హ్యావ్ సీన్ ఇస్ వెరీ సిన్సియర్. ఈ డైరెక్టర్స్, రైటర్స్ ఆర్ వెరీ ఇన్నసెంట్ హార్డ్ వర్కింగ్ పీపుల్. కరప్షన్ ఇస్ కమింగ్ వేర్ మనీ ఎక్కడ వచ్చిందో, మనీని పవర్ అనుకునే వాళ్ళు ఉన్నారు చూడు, దేర్ ఇట్ ఆల్ బిగిన్స్ దట్ ద పవర్ పాలిటిక్స్. ఐ యామ్ పవర్ఫుల్, ఐ కెన్ బి. సో ఆ పవర్ అనేది వచ్చినప్పుడు క్రియేటివిటీ చచ్చిపోతుంది. క్రియేటివిటీ బ్రతకాలి, క్రియేటివిటీ డ్రివన్ ఇండస్ట్రీ అయి ఉండాలి. నిజంగా ఆ సరస్వతి ఉన్న వాళ్ళు కలిసి అలా చేస్తేనే నిజంగా ఇండస్ట్రీకి ముందున్న గ్లోరీ, లేదా ఇంకా ఇప్పుడు దాకా రాని గ్లోరీ ఆ లెవెల్కి టాలీవుడ్ వెళ్ళిపోతుంది. సో లాస్ట్ క్వశ్చన్, ఆఫ్టర్ 30 years ఈ మీ గురించి ఒక బుక్ రాస్తున్నారు, ఈ లైన్ ఖచ్చితంగా ఉండాలి అంటే ఫ్రమ్ దిస్ ఇంటర్వ్యూ టు టేక్ అవే, వాట్ ఈస్ దట్ వన్ లైన్, వన్ సెంటెన్స్ I don't know. You want to be there. ఖచ్చితంగా ఉంటే బాగుంటుంది. అది మీరు చెప్పాలి, నేను ఎన్ని లైన్స్ చెప్పాను. I don't know. What do you feel? అసలు మీ గురించి చాలా ఈ ఇంటర్వ్యూ తర్వాత మేబీ పర్స్పెక్టివ్ కూడా చేంజ్ అవ్వచ్చు. ఎస్తారంటే ఇలానే అని కాకుండా ఎస్తారంటే ఇది కూడా అనేది చేంజ్ అవ్వతే ఖచ్చితంగా వస్తుంది. బట్ మీ గురించి ఒక లైన్ ఆ బుక్ మీద ఆ మెయిన్ హెడింగ్ ఉండాలి అంటే వాట్ డస్ దట్ వన్ వర్డ్ ఆర్ వన్ సెంటెన్స్ వుడ్ బి? I don't know. I still don't feel it can be defined with one sentence. నాకు ఎప్పుడు అడిగేటప్పుడు సింగిల్ సెంటెన్స్ అంటే అందరూ చెప్తూ ఉంటారు కదా, అమ్మాయికి ఒక క్వశ్చన్ అడిగితే ఇంత పెద్ద ఆన్సర్ ఇస్తుంది. Because I always feel one word answers, shorter answers are limiting. They can never reveal the whole cover చేయలేము. So I also feel that one sentence will never be enough to cut short my personality or who I really am. So I can't really say. So haters పాటు there are those fans who truly loves you. ఇప్పటికీ ఎప్పటికీ అలా ఉండిపోతారు కదా. What is that one thing you want to share with them? Nothing. I'm sharing my journey with them. I'm sharing my success with them. And the main reason why I'm being so open is for them. Okay. Haters నాకు కౌంటే లేదు కదా. They are hating me. So if they're hating and still watching me, then they are loving me too. Yeah. So they are ghoramaina lovers. They love me so much that they don't know whether to love me or to hate me. You. So if they hate me and they still follow me, they are my lovers only. And I am here for them. I am here for each of those people who are following me, who are a part of my journey. So elagaina nannu follow avutunnaru kabatti genuine ga nannu follow chesi genuine ga na journey ni nato share chestene happy. I think someday when I achieve more and when I'm looking back, they will all be a part of this. They have brought me so far and ఇక్కడ నుంచి కూడా ముందుకు వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. నేను ఏం మాట్లాడినా ఏదేమున్నా నాతో ట్రావెల్ చేసి నా సినిమాలు వచ్చేటప్పుడు దాన్ని చూసి, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనేది చూడకుండా నా ప్రతి సినిమాని చూస్తూ సపోర్ట్ చేసినందుకు నేను ఇక్కడ దాకా ఉన్నాను. సో ఐ షేర్ మై లైఫ్ విత్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విష్ people should know this, అంటే this kind of this side of Esther అన్నమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.